पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्ते मान्ये। नमस्ते। नमस्ते महोदय। नमस्ते महोदय। नमस्ते। नमस्ते। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्ते महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य शिक्षावर्गस्य पञ्चदशकक्षा अस्ति। अद्य वयं नवमपाठस्य अध्ययनं कुर्मः। ఇవాళ శిక్షా వర్గానికి 15వ తరగతి. మనం ఇవాళ 9వ పాఠం చదువుతాము. సో 9వ పాఠంలో మొదటిగా ప్రథమం సూక్తిః అస్తి. అవ్యవస్థిత చిత్తస్య ప్రసిద్ధోపి భయంకరః. అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకరః. సో ఇక్కడ సెకండ్ వర్డ్ ప్రసాదోపిలో పద విభాగం ఉంది. ప్రసాదః అపి అని అక్కడ విసర్గ, తర్వాత గుణ, తర్వాత పూర్వరూప సంధి, 3 ఉన్నాయి అక్కడ. సో ఏమంటున్నాడు అంటే అవ్యవస్థిత చిత్తస్య. అవ్యవస్థిత అంటే చిత్తం, చిత్తస్య చిత్తం అంటే మనసు, అవ్యవస్థిత అంటే సరిగ్గా లేనటువంటి చిత్తము, మనసు అంటే కదిలిపోటు, చంచలంగా ఉండేటటువంటి మనసు యొక్క ఏంటి ప్రసాదః అపి భయంకరః. ప్రసాదః అంటే వారు గనక మనకి ఏదైనా సహాయం చేస్తే, లేతే మనతో మంచిగా మాట్లాడినా, ఏదైనా వారి వైపు నుంచి ఏదైనా అలాంటి పాజిటివ్ ఏదైనా బిహేవియర్ వస్తే కూడా అది కూడా భయంకరమైనది. ఎందుకంటే వాళ్ళ మనసు చంచలంగా ఉంది. మనసు స్థిరంగా ఉంటే వాళ్ళు వ్యవహరించేది స్థిరమైన వ్యవహారం అని తెలుసుకోవచ్చు. మనసే స్థిరంగా లేనప్పుడు ఉండేటటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో అది కూడా స్థిరంగా ఉండదు అని చెప్తున్నాడు. సో ఇది ఇక్కడ
సూక్తి యొక్క అర్థము. ఆ తర్వాత ఇవాళ వ్యాకరణంలో మనం చదవబోయేది సత్సప్తమి ప్రయోగః. సో, సత్సప్తమి ప్రయోగః అన్నది ఇదొక ప్రయోగము. చాలామంది దీన్ని తప్పుగా సత్సప్తమి విభక్తి అనుకుంటారు. కాదు. సత్సప్తమి విభక్తి కాదిది. ఇది సత్సప్తమి ప్రయోగః అంటే ఒక యూసేజ్, ఒక ప్రయోగము మాత్రమే ఇది. ఇది అంతే తప్ప సప్తమి విభక్తి కాదు. సప్తమి విభక్తిలో పదాలుంటాయి. కానీ సప్తమి విభక్తి వాక్యం కాదిది. సో, సత్సప్తమి అంటే ఏంటి అని చెప్పాలి అంటే, సో, కొంచెం మనం ప్రవేశ లెవెల్‌కి వెళ్లి చూస్తే గనక మనం అక్కడ యదా, తదా అని మనము ఒక కండిషనల్ వాక్యాలు ఎలా చేయాలి సమయానికి సంబంధించింది. సో, యదా రామః గచ్చతి తదా సీత అపి గచ్చతి. అంటే ఎప్పుడైతే రాముడు వెళ్ళాడో అప్పుడు సీత కూడా వెళ్ళింది అని. సో, ఎప్పుడైతే అప్పుడు అని చెప్పడానికి అంటే యదా, తదా సమయానికి సంబంధించింది. ఇది ఈ కండిషనల్‌గా ఉన్నటువంటి ఏదైతే మనం వాక్యం వాడతామో యదా, తదా అని. ఆ యదా, తదాకి బదులుగా మనము సప్తమిలో ఆహ్, పదాలని మనం మార్చుకుంటే గనక దాన్ని మనం సత్సప్తమి అంటాం. కాబట్టి ఏ పదాన్ని పడితే ఆ పదాన్ని మనం సప్తమిలోకి మార్చేసుకోవచ్చా? ఎలా దీన్ని వాడాలి అని చూసుకుంటే గనక, సో, ఇంతవరకు మనం చదివినటువంటి ఏవైతే శత్రు ప్రత్యయాంత, షానచ్ ప్రత్యయాంత ఉన్నాయో, ఫస్ట్ ఈ చాప్టర్‌లో ఈ 2 మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ చాప్టర్‌లో ఇంకొన్ని ఇస్తారు. ప్రత్యయాంత అవి గూడా, తవతు గూడా. సో, కాబట్టి ఏదైతే ఇప్పుడు శత్రు ప్రత్యయాంతం మనం వాడామో, లేతే షానచ్ ప్రత్యయాంతం వాడామో, వీటిలి యొక్క సప్తమి విభక్తి ఏదైతే ఉందో అది తీసుకుంటాము. తీసుకుని అప్పుడు విశేషం కూడా మనం సప్తమిలో తీసుకుంటాం. తీసుకుని అప్పుడు దాన్ని మనం చెప్తాం. అది ఇప్పుడు కండిషనల్ అవుతుంది. అప్పుడు అక్కడ యదా, తదా అని మనం వాడక్కర్లేదు. ఓన్లీ ఈ సప్తమిలో వాడితేనే యదా, తదా అన్నటువంటి అర్థం వచ్చేట్టుగా దాని మీనింగ్ వస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటిది వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ చూస్తే గనక, ఇప్పుడు ఎప్పుడు రవి వస్తున్నాడు అని అడిగితే గనక ఆహ్, రథ రవి కదా ఆగచ్చతి అని అడిగితే గనక, అప్పుడు దానికి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా పంచవాదనే ఆగచ్చతి, లేతే షట్వాదనే, లేతే సోమవాసరే, లేతే ఆగామి మాసే, లేతే ఆగామి వాసరే ఆగచ్చతి అని ఇలా చెప్పొచ్చు. లేకపోతే ఎప్పుడైతే ఆహ్ వర్షం వస్తుందో అప్పుడొస్తున్నాడు అని చెప్పాలి అన్నప్పుడు, లేతే ఎప్పుడైతే తండ్రి వస్తున్నాడు అప్పుడొస్తున్నాడు అని చెప్పాలి అన్నప్పుడు, అప్పుడు దీన్ని మనం యథాతథాలా చెప్పొచ్చు. అండ్ లేకపోతే సత్సప్తమిలో కూడా చెప్పొచ్చు. సో, సత్సప్తమిలో ఎలా చెప్తామంటే ఇప్పుడు తండ్రి వచ్చినప్పుడు రవి అన్న కొడుకు కూడా వస్తాడు అని చెప్పాలి అన్నప్పుడు, సో, పితృ శబ్దానికి సప్తమి వచ్చేసి పితరి. ఫస్ట్ అది తీసుకుంటాం. సో, మామూలుగా వాక్యం చేయాలంటే ఏం చేస్తాం? యదా పిత ఆగచ్చతి అని తీసుకుంటాం కదా! సో, యదా పిత ఆగచ్చతి తదా. సో, ఈ పార్ట్ మాత్రమే తీసుకుందాం. నెక్స్ట్ పార్ట్ అవసరం లేదు ప్రస్తుతానికి. సో, ఈ పార్ట్ యదా, తదాకి మధ్యలో ఉన్న పార్ట్ తీసుకుంటే యదా పిత ఆగచ్చతి అని తీసుకుంటే ఫస్ట్ పితాకి సప్తమి తీసుకోవాలి పితరి అని. అలాగే ఆగచ్చతి అన్నది ఇక్కడ లట్లకారంలో ప్రథమ పురుషులో క్రియాపదం అది. ఏకవచన క్రియాపదం. కానీ దాన్ని మనం శత్రు ప్రత్యయాంతాల్లోకి మార్చుకుని ఆగచ్చన్. ఇప్పుడు గచ్చతికి గచ్చన్, ఆగచ్చతికి ఆగచ్చన్. కాబట్టి ఆగచ్చన్ తీసుకుని దాని సప్తమి తీసుకుంటే గనక అది రూపం సమానంగానే కనిపిస్తోంది మీకు ఇచ్చిన ఆగచ్చతి అని. బట్ ఇందాక వాడిందది లట్లకారము. ఇక్కడ వాడుతున్నది శత్రు ప్రత్యయాంత సప్తమి ఏకవచనంలో వాడుతున్నాం. కాబట్టి ఇది అప్పుడేమవుతుంది? పితరి ఆగచ్చతి, పుత్రః రవిః ప్రత్యాగచ్చతి. అంటే ఎప్పుడైతే తండ్రి వస్తున్నాడో అప్పుడే కొడుకు రవి అన్నవాడు కూడా వస్తున్నాడు. ప్రత్యాగచ్చతి అంటే తిరిగి వస్తున్నాడు అని అర్థం. ప్రతి ప్లస్ ఆగచ్చతి, ప్రత్యాగచ్చతి తిరిగొస్తున్నాడు అని అర్థం. సో, ఇది ఇట్లా దీన్ని సత్సప్తమి ప్రయోగాన్ని ఇలా వాడాలి. సో, ఇక్కడ మీరు చూస్తే గనక బ్రాకెట్స్‌లో సతి అని ఇచ్చారు. సో, సతి అని ఏంటంటే అది ఒక ఇండికేటర్ మాత్రమే. ఇది సత్సప్తమి ప్రయోగము అని చెప్పడానికి ఇండికేషన్ అంతే. అంతే తప్ప అది వాడినా, వాడకపోయినా దానివల్ల ప్రయోగం అంటూ ఏమీ లేదు. ఓన్లీ మనం బిగినర్స్ కాబట్టి బుక్‌లో ఓకే. ఇది సత్సప్తమి ప్రయోగంలో ఉంది అని చెప్పడానికి సతి అని ఇచ్చారు. యాక్చువల్‌గా సత్ అనేటటువంటి శబ్దానికి సతి అన్నది పుల్లింగంలో
సప్తమి విభక్తి. ఎలా అయితే పితరి ఉందో అలాగే సతి అన్నది కూడా సప్తమి విభక్తి. ఎందుకంటే సప్తమి మాట్లాడుతున్నాం కాబట్టి సప్తమిలోనే రాయాలి. మనకు కొన్ని వాక్యాలు చూస్తే అక్కడ సత్యాం అని ఉంటుంది. సత్యాం అంటే సతీ, దాని స్త్రీలింగ పదం అయితే సత్యాం అన్నది అది స్త్రీలింగ సప్తమిలో, శత్రు ప్రత్యయంత సప్తమిలో అలా రాయాలి. సో వాక్యాలు చూద్దాము. వాక్యాలు చూసిన తర్వాత అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుదురు గాని మీరు. అప్పటి వరకు జస్ట్ వెయిట్ చేయండి. ఓకే. సో మొదటి వాక్యం వచ్చేసి శిక్షకే ఆగచ్చతి సతి ఛాత్రాః ఉత్థితవంతః. సో తదా తర్వాత యదా పిత ఆగచ్చతి తదా అన్న తర్వాత వచ్చేటటువంటి వాక్యంలో ఎటువంటి మార్పు ఉండదు. అది అలాగే ఉంటుంది. దానిలో ఏం మార్పు చేయక్కర్లేదు. ఒకవేళ ట్రాన్స్‌లేషన్ సెంటెన్సెస్ చేసుకునేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ శిక్షకే ఆగచ్చతి అన్నదానికి మామూలుగా మనం చెప్పాలి యదా తదాతో అంటే యదా శిక్షకః ఆగచ్చతి అని చెప్పాలి. యదా శిక్షకః ఆగచ్చతి తదా ఛాత్రాః ఉత్థితవంతః అని మామూలు వాక్యాన్ని సత్సప్తమిలోకి చేసుకోవాలంటే యదా తదా తీసేయాలి. తీసేసి శిక్షకఃకి సప్తమి శిక్షకే, రామఃకి రామేలాగా శిక్షకే, ఆగచ్చతికి ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ముందర దాని శత్రు ప్రత్యయంత, ఆ తర్వాత దాని సప్తమి తీసుకొని ఆగచ్చన్, ఆగచ్చతి అని తీసుకుంటే శిక్షకే ఆగచ్చతి సతి ఛాత్రాః ఉత్థితవంతః. ఎప్పుడైతే ఆ శిక్షకుడు వచ్చాడో అప్పుడు ఆ విద్యార్థులంతా లేచి నిలబడ్డారు అని. నెక్స్ట్ వాక్యం వచ్చి ప్రదీపే స్నానం కుర్వతి సతి జలాగమనం స్థగితం. సో ప్రదీపే స్నానం కుర్వతి అంటే యదా ప్రదీపః స్నానం కరోతి తదా జలాగమనం స్థగితమని దాన్ని మార్చుకో. మామూలు యదా తదాకి. ఇప్పుడు యదా ప్రదీపః స్నానం కరోతి అన్నదాన్ని ప్రదీపఃకి సప్తమి ప్రదీపే స్నానం కుర్వతికి కర్మపదం కాబట్టి అది అలాగే ఉంటుంది. స్నానం కుర్వన్ పుల్లింగంలో. సో దానికి సప్తమి కుర్వతి సతి జలాగమనం స్థగితం. అంటే జల ఆగమనం అంటే జలస్య ఆగమనం అంటే జలం రావడం స్థగితం ఆగిపోయింది అని. అలాగే థర్డ్ వాక్యం, మూడో వాక్యం వచ్చేసి పుత్రేషు ఆగచ్చత్సు సత్సు మాతా సంతుష్ట. సో సత్సు అన్నది సత్ శబ్దానికి సప్తమి బహువచనం. సో ఇందాక పుల్లింగం ఏకవచనం చూసాము. ఇప్పుడు పుల్లింగంలో సప్తమి బహువచనం చూస్తున్నాం. సో పుత్రేషు ఆగచ్చత్సు అంటే ఎప్పుడైతే పుత్రులు వస్తూ ఉన్నారో అప్పుడు మాత సంతుష్ట, అప్పుడు తల్లి సంతోషపడింది అని. జనేషు కోలాహలం కుర్వత్సు సత్సు చోరః పలాయితవాన్. ఎప్పుడైతే జనాలు కోలాహలం చేస్తూ ఉన్నారో అప్పుడు ఆ దొంగ పారిపోయాడు అని పారిపోయాడు అని. సో జనేషు కుర్వత్సు, కోలాహలం అనేది కుర్వత్సుకి కర్మపదం. సో జనేషు అంటే ఇక్కడ యదా జనాః కోలాహలం కుర్వంతి అని యదా తదా వాక్యం అది. సో అప్పుడు జనాహకి జనేషు, కుర్వంతికి కుర్వత్సు అనేది శత్రు ప్రత్యయంత సప్తమి బహువచన రూపం. అలాగే కపీషు పశ్యత్సు సత్సు హనుమాన్ సముద్ర లంఘనం కృతవాన్. సో ఎప్పుడైతే ఆ కోతులన్నీ చూస్తూ ఉన్నాయో, కపీషు అంటే కోతులన్నీ ఎప్పుడైతే అవి చూస్తూ ఉన్నాయో అప్పుడు హనుమంతుడు సముద్ర లంఘనం కృతవాన్ అంటే సముద్రాన్ని లంఘించాడు అని అర్థం. ఆ తర్వాత సీతాయాం చింతయంత్యాం సత్యాం రామదూతః ఆగతః. సో సీతాయాం అన్నది సీతాయాం అంటే యదా సీత చింతయతి తదా రామదూతః ఆగతః అని యదా తదా చెప్పుకోవాలి. అప్పుడు యదా తదాలో చెప్పిన దాన్ని సప్తమిలోకి మార్చుకుంటే యదా తదా తీసేసి సీతాకి సీతాయాం చింతయతి అని మనం లట్లకారంలో చెప్తే ఇక్కడ శత్రు ప్రత్యయంత స్త్రీలింగంలో చింతయంతి అవుతుంది. కాబట్టి గౌరీ శబ్దంలాగా గౌర్యాం లాగా చింతయంతి చింతయంత్యాం అని సప్తమిలోకి చేసుకోవాలి. అప్పుడు సతీ సత్యాం అని సప్తమి అది. అంటే అర్థము ఎప్పుడైతే సీతాదేవి ఆలోచిస్తూ ఉన్నదో అప్పుడు రామదూతః ఆగతః. వానరీషు ఫలం చోరయంతీషు సతీషు పితృవ్యః ప్రకోష్టం ప్రవిష్టవాన్. సో ఎప్పుడైతే
అంటే ఫీమేల్ మంకీస్ వానరీ అని వచ్చింది కదా! సో, ఫీమేల్ మంకీస్ ఎప్పుడైతే ఆ ఫలాన్ని దొంగిలిస్తూ ఉన్నాయో అప్పుడు పితృవ్యః అన్నతను ఆయన ప్రకోష్టం ప్రవిష్టత అంటే రూమ్‌లోకి ప్రవేశం చేశాడు అని. నారీషు జల్పంతీషు సతీషు అంధకారః ప్రసూతః. సో, నారీషు అంటే ఎప్పుడైతే ఆ నారీమణులు జల్పంతీషు అంటే మాట్లాడుతూ ఉన్నారో అప్పుడు అంధకారం అయింది అని అర్థం. గాయికాసు గాయంతీషు సతీషు శ్రోతారః సంతోషం అనుభూతవంతః. ఎప్పుడైతే ఆ ఫీమేల్ సింగర్స్ పాడుతూ ఉన్నారో అప్పుడు శ్రోతారః అంటే వినేటటువంటి వాళ్ళు. శ్రోత ఏకవచనం అయితే శ్రోతారః అక్కడ బహువచనం. ఎలా అయితే పితృ శబ్దం ఉందో అలాగే శ్రోత కూడా శ్రోతారః. సో, అప్పుడు వినేటటువంటి వాళ్ళు సంతోషం అనుభూతవంతః వారు సంతోషాన్ని అనుభవించారు. శబర్యాం ధ్యాయంత్యాం సత్యాం రామః ప్రత్యక్షః జాతః. ఎప్పుడైతే ఆ శబరీకి సప్తమి శబర్యాం ధ్యాయతికి ధ్యాయంత్యాం ధ్యాయన్ ధ్యాయయన్ అన్నది క్షమితం ధ్యాయయంతి అన్నది స్త్రీలింగ శత్రు ప్రత్యయం అంటే దానికి సప్తమి ధ్యాయంత్యాం అప్పుడు ఎప్పుడైతే శబరి గుర్తు చేసుకుంటుందో అప్పుడు రాముడు ప్రత్యక్షః జాత. రాముడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. సర్వేషు శయనేషు సత్సు చోరః గృహం ప్రవిష్టవాన్. సో, అందరూ పడుకున్నప్పుడు ఆ దొంగ గృహంలోకి ప్రవేశించాడు అనేది. సో, ఇక్కడ సత్సు అనేది పుల్లింగం. సర్వేషు సర్వ అని వచ్చింది కదా! సర్వేషు అనేది పుల్లింగం కాబట్టి సర్వేషు శయానేషు సత్సు చోరః గృహం ప్రవిష్టవాన్. హరౌ చేష్టమానే సతి శిశుః అథః అపతత్. సో, ఆహ్, హరౌ అంటే హరిహి అన్నటువంటి పిల్లాడో లేదా పెద్దవాళ్ళో ఎవరో ఒకళ్ళు యదా హరిహి చేష్టమానః అన్నది షానచ్ ప్రత్యంత ఇక్కడ. కాబట్టి మానః అని వచ్చింది. సో, చేష్టమానే అన్నది దానికి సప్తమి విభక్తి. సో, ఎప్పుడైతే ఆ పిల్లాడు అల్లరి మానే అంటే అల్లరి చేస్తూ ఉన్నాడో అప్పుడు ఆ శిశుః అధః అపతత్ శిశువు కింద పడిపోయాడు. గోవిందే ప్రతీక్షమాణే సతి పత్రవితారకః ఆగతః. ఎప్పుడైతే ఆ గోవిందుడు ఆహ్, ప్రతీక్షమాణః అంటే వెయిట్ చేస్తూ ఉన్నాడో అప్పుడు ఆ పత్రవితారకః అంటే న్యూస్ పేపర్‌లో రాసేటటువంటి వాడు ఆగతః అని. లతాయాం ఏధమానాయాం కీటాః బాధంతే. ఎప్పుడైతే లతలు ఏధ అంటే టు గ్రో పెరగడం అని వర్ధమానం అని. సో, ఏధమాన అంటే ఇది లత స్త్రీలింగం కాబట్టి ఏధమాన అనేది స్త్రీలింగం. సో, దానికి సప్తమి లతాయాం ఏధమానాయం అంటే ఎప్పుడైతే ఆ తీగలు పెరుగుతూ ఉన్నాయో అప్పుడు వాటిల్ని కీటాలంటే ఇన్సెక్ట్స్ పురుగులు వాటిల్ని బాధిస్తున్నాయి. లతాసు కంపమానాసు ఫలాని పతితాని. సో, లతాసు కంపమానాసు ఆహ్, ఫలాని పతితాని. ఎప్పుడైతే ఆ లతలు కదులుతూ ఉన్నాయో అప్పుడు వాటి ఫలాలు పడిపోయినాయి అని అర్థం. ఓకే. సో, ఇది లత అన్నది స్త్రీలింగం కాబట్టి దానికి కంపమానాసు అని అండ్ సత్సు అని వస్తుంది. తర్వాత కింద 3 వాక్యాలు ఇచ్చారు. అది కూడా చూస్తే గనుక వృక్షే కంపమానే ఫలం పతితం. ఎప్పుడైతే ఆ వృక్షం కదులుతూ ఉందో అప్పుడు ఫలం పడిపోయింది. ఛాత్రేషు ఆగచ్చత్సు ఆహ్, శిక్షకః పాఠం ఆరబ్ధవాన్. ఎప్పుడైతే ఆ విద్యార్థులందరూ వచ్చారో అప్పుడు శిక్షకుడు పాఠం చెప్పడం ప్రారంభించాడు. జల్పంత్యాం గృహిణ్యాం పతిః గృహం ఆగతవాన్. ఎప్పుడైతే ఆహ్, గృహిణులు మాట్లాడుతూ ఉన్నారో అప్పుడు పతిః గృహం ఆగతవాన్. లేతే పతి ఇంటికి వచ్చాడు. సో, ఇది సప్తమి కొన్ని ప్రయోగాలు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చండి ఇప్పుడు. ఈ సతి అనేది మనం వాడతాం. రాయాల్సిందేనా తెలుగు? మహోదయ చెప్పాను. ఇది ఓన్లీ రైటింగ్ స్టైల్ అండి అంతే. సతి అన్నది ఎందుకంటే జస్ట్ టు ఇండికేట్ సత్సప్తమి ప్రయోగం అని. ఒకవేళ రాయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం బిగినర్స్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి అక్కడ మనకి శిక్షకే ఆగచ్చతి అంటే
శిక్షకే ఏంటి, ఆగచ్చతి ఏంటి? ఆగచ్చతి మనకి లట్లకారం అనిపిస్తుంది. కాబట్టి శిక్షకే ఆగచ్చతి ఏంటి అనేది మనకు అర్థం కాదు. కాబట్టి అక్కడ సత్ ప్రయోగం చేస్తే గనక మనకి అది సత్సప్తమి ప్రయోగం అని అర్థమవుతుంది. అంతేనండి. ప్రాపర్ ప్రాపర్ లింగంలో ప్రాపర్ విభక్తిలో చేయాలి. అంతేనండి. పుల్లింగం అయితే యాక్చువల్‌గా పుల్లింగం, నపుంసకలింగం సమానంగా ఉంటాయి. సప్తమి విభక్తి కాబట్టి. అండ్ స్త్రీలింగంలో మనకు తెలిసిపోతూనే ఉంటుంది. సతీ, సత్యాం అంతే. పుల్లింగంలో ఏమో సతి. పుల్లింగం, నపుంసకలింగం సతి అంతే అది. ఓకే. ఈ మహోదయ. సత్తు, సతీషు ఇవన్నీ అంటే బహువచనం అండి. సత్సు అంటే సత్సు, సత్సు ఉమ్. అంటే మీరే ఉమ్. చెప్పాలి. సో, సతీషు అంటే సతి, సతీషు, హరి, హరీషు లాగా పుల్లింగంలో. సతీ క్షమితం. సతీషు అంటే స్త్రీలింగంలో, సత్యం, సత్యం ఏకవచనము, సతీషు అంటే స్త్రీలింగంలో, బహువచనంలో. సత్సు అంటే ఒకసారి పుల్లింగం, నపుంసకలింగంలో బహువచనం అది సత్సు అంటే. ఉమ్. ఆ రూపాలు ఒక్కసారి చెప్తారా మాన్య? పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఓకే. పుల్లింగం, నపుంసకలింగంలో సతి అండి ఏకవచనం. సతి. ప్రథమ విభక్తి రూపాలు. ప్రథమ విభక్తిలో గౌరీ శబ్దం లాగానా? కాదండి. సతీ అయితే గౌరీ శబ్దం లాగానండి. సత్ అంటే యాక్చువల్‌గా అది సకారాంత శబ్దము. హరి సో, హరి శబ్దం. సన్ సంతో హరిః. సంతః. సన్, సంతో, సంతః అనుకుంటాను. సన్, సంతౌ, సంతః అంటే సతి, సత్యోహ, సతిషునా? అవునండి. సప్తమి విభక్తి. అవునండి. సత్, సత్యౌ, సత్, సప్తమి అయితే సతీ, సతోః, సత్సు. ఆ, ఓకే. ఆహా, చెప్పక్కర్లేదు. పుంలింగ సప్తమి విభక్తి రూపం ఆ, సతి, సతోహ, సతిషు. సతీ, సతోః, సత్సు. పుల్లింగమైన, నపుంసకలింగమైన సమానమే. సన్, సంతౌ, సంతహాన అవునండి. పుంలింగం. అవునండి. స్త్రీలింగం చెప్తారా? స్త్రీలింగంలో సతీ అండి గౌరీ శబ్దం లాగా. ఓ, గౌరీ, గౌర్యౌ, గౌర్యః. సతీ నపుంసకలింగం. నపుంసకలింగంలో సత్ వస్తుంది కదండి. సత్ సంతి సంతి. సత్, సత్, సతీ, సంతినా? సత్, సంతి, సంతి అనుకుంటానండి. ఓకే. నేను కూడా చూడాలి. గుర్తులేదు యాక్చువల్లీ. యాహ్! మీకు పంపిస్తానులెండి. అంత మీకు అవసరమైతే. ఇదివరకు ఒకసారి పెట్టానేమో నాకు గుర్తులేదని మళ్ళీ పెడతాను. ఓకే. అలాగే. ధన్యవాదాలు. యాహ్! ఓకే. తర్వాత ప్రహేళిక. ప్రహేళికలో యజమానేన కః స్వర్గహేతుః సమ్యక్ విధీయతే విహాయాద్యంతయోర్వర్ణౌ గోత్వం కుత్ర స్థితం వద. ఇంకొకసారి. యజమానేన కః స్వర్గహేతుః సమ్యక్ విధీయతే విహాయాద్యంతయోర్వర్ణౌ గోత్వం కుత్ర స్థితం వద. సో, దీని అర్థం ముందర ఏంటంటే యజమానేన కః స్వర్గహేతుః సమ్యక్ విధీయతే అని పదవిభాగం. సమ్యక్ విధీయతేలో సమ్యక్ విధీయతే. సో, అక్కడ జష్టం వచ్చింది. ఆ తర్వాత విహాయ ఆద్యంతయోః వర్ణౌ అని. విహాయ ఆద్యంతయోః వర్ణౌ అని పదవిభాగం. ఆ తర్వాత ఇంకేం లేదు. గోత్వం కుత్ర స్థితం వద. సో, యజమానేన కః స్వర్గహేతుః సమ్యక్ విధీయతే. సో, అంటే యజమానుడి చేత, అంటే ఎవరి చేతైనా సరే, యజమానులు అంటే ఎవరైనా సరే, ఏ మనిషి చేతైనా సరే, కః స్వర్గహేతుః స్వర్గం పొందడం కోసము కః సమ్యక్ విధీయతే. సమ్యక్ విధీయతే అంటే ఏది సరిగ్గా వారు పాటిస్తారు. అంటే స్వర్గాన్ని పొందడం కోసము ఎవరేం చేతైనా ఏదైనా సరిగ్గా ఏది చేయబడుతుంది అని అడుగుతున్నాడు. అక్కడ అది వచ్చిన తర్వాత ఏదైతే పదం వస్తుందో దాంట్లో విహాయ అంటే వదిలిపెట్టేయడం, ఆద్య అంతయోః
వర్ణౌ అంటే మొదటిది ఆద్య అంత, మొదటిది చివరిది అంత యోహ వర్ణయోహ ఈ రెండింటిని వదిలేస్తే కనుక ఆ వచ్చేటటువంటి పదం ఏమర్థం ఇస్తుందంటే గోత్వం అంటే గో యొక్క గుణం ఏదైతే ఉందో అది కుత్ర స్థితం ఎక్కడ ఉన్నది అని చెప్తుంది అని దీని ప్రహేళిక యొక్క అర్థము. సో యాగ విధి, సో ఎవరైనా సరే స్వర్గాన్ని పొందాలి అంటే చేయాల్సింది ఏంటంటే యాగ విధి, వారికి చెప్పినటువంటి ఏదైతే యాగం కర్మ ఉందో అది చేస్తూ ఉండడం అన్నది యాగ విధి. యాక్చువల్గా ఇక్కడ యాగ విధి అంటే సాక్రిఫైసల్ రైట్స్ అని ఇచ్చారు. సో యాగ విధి, యాగ విధిలోంచి ఆద్య వర్ణము యా, తర్వాత లాస్ట్ అక్షరము ధీ అన్నది తీసేస్తే, ధీహి అని తీసేస్తే కనుక మధ్యలో గవి అని మిగులుతుంది. సో గవి అంటే గో శబ్దం, ఓకారాంత గో శబ్దంలో సప్తమి ఏకవచనంలో గవి, గవి అంటే గోవులో అని అర్థము. సో కాబట్టి ఎక్కడ ఉన్నది కుత్ర స్థితం అంటే మనం సప్తమిలో ఆన్సర్ చెప్తాం కదా, గృహే స్థితం లేకపోతే ఆపణే స్థితం లేకపోతే భారతదేశ స్థితం ఏదైనా. సో సప్తమిలో చెప్తాం. సో గవి అంటే గోవులో అని అర్థము. కాబట్టి ఇది ఈ ప్రహేళికకి అది జవాబు. ఓకే, ఇప్పుడు కహ అంటే ఏమర్థం వస్తుంది? ఏది అని వస్తుందా? అవునండి. కహ అంటే పుల్లింగంలో ఏది అని, కహ అని ఏది చేస్తాడు అని, ఉమ్. వాడి చేత ఏది చెయ్యబడుతుంది. యాక్చువల్గా ఇది యజమానేన కహ విధీయతే అని ఉంది కదా. సో ఏది యజమానుడి చేత చేయబడుతుంది అంటే యాగ విధి చేయబడుతుంది. ఓకేనండి, సుభాషితం. వాస్తవం. యాగ విధి అనేది పుంలింగంలో ఉంది కాబట్టి కహ అని అడిగారు. అదే యాగ విధి అనేది నపుంసకలింగంలో ఉంటే కిమ్ అని అడిగే ఉండేవారు కదా. విధిం అని ఉంటే కిమ్ అని విధి అడిగారు. ఉంటారు. సో కహ అది యాగ విధి, విధి అన్నది పుల్లింగమే కాబట్టి ఇది యాగ విధి పుల్లింగం కాబట్టి కహ అని అడిగారు. ఓకే, సమ్యక్, ఉత్తమం అండి. ఆ తర్వాత సుభాషితం. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాత్ భయం, మానే దైన్య బలం భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. ఓకే, మళ్ళీ ఇంకొకసారి. సో నేను ఎలా విడిగా ఎందుకు చదువుతున్నానంటే ఏవేవైతే పదాలు కొంచెం దగ్గరగా చదువుతున్నానో రెండుగా ఆ రెండిటికి సంబంధం ఉంది కాబట్టి అలా చదువుతున్నాను. అందుకని ఒకసారి మళ్ళీ వినండి. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాత్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాత్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. సో ఇక్కడ పద విభాగం చూస్తే కనుక ఫస్ట్ లైన్లో లాస్ట్ నృపాలాద్ భయం అని ఉంది కదా. సో నృపాలాద్ భయం అని ఉంది. సో నృపాలాత్ భయం జస్ట్ సంధి అంటే రాజు నుంచి భయం అని అర్థం. అక్కడ నృపాలాద్ భయం, ఆ తర్వాత రిపు భయం, తర్వాత రూపే తర్వాత జరాయాహ భయం, విసర్గ లోపం జరిగింది అక్కడ. ఆ తర్వాత శాస్త్రే వాది భయం, గుణే ఫల భయం, కాయే కృతాంతాత్ భయం, ఇక్కడ కూడా కృతాంతాత్ భయం, ఇక్కడ కూడా జస్ట్ సంధి. ఆ తర్వాత సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యం ఏవ అభయం అని మూడు పదాలు ఉన్నాయి అక్కడ. వైరాగ్యం, ఏవ, భయం. ఏవ అభయం దగ్గర మాత్రం సవన దీర్ఘ సంధి ఉంది. మిగతా వైరాగ్యం ఏవ దగ్గర జస్ట్ వర్ణమేళనం మాత్రమే జరిగింది. సో ఏమంటున్నాడు సుభాషితకారుడు అంటే ఫస్ట్ లాస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్. భువి నృణాం వైరాగ్యం ఏవ అభయం. సో ఈ భూమిలో ప్రజల యొక్క భయం లేకుండా ఉండడానికి ఒకటే ఒక కారణం అవ్వాలి. ఏంటి అది అంటే వైరాగ్యం ఏవ అభయం.
వైరాగ్యం ఉంటే తప్ప అభయం అన్నది ఉండదు. అంటే భయం లేకుండా ఇక్కడ అభయం అంటే మనం మామూలుగా చూసేది దేవుడు అభయం ఇచ్చాడు అని అంటాము. యాక్చువల్‌గా అభయానికి అర్థం ఏంటంటే భయం లేకుండా ఉండడు. మీరు భయపడొద్దు అని చెప్పడం అక్కడ. నిన్ను రక్షిస్తాను అనే కంటే కూడా మీరు భయం లేకుండా ఉండడం అని చెప్పడం అనేది మోర్ అప్రోప్రియేట్. కాబట్టి ఇక్కడ అభయం అంటే భయం లేకపోవడం. సో, మొత్తం జీవితంలో మనకి భయం లేకపోవడం అన్నది జరగాలి అంటే దానికి ముఖ్యంగా జరగాల్సిందేంటంటే వైరాగ్యం ఉండడం. ఎందుకు వైరాగ్యం ఉండాలి? వైరాగ్యం అంటే విరాగః అంటే రాగం లేకపోవడమే వైరాగ్యం. రాగం లేకపోవడాన్ని వైరాగ్యం అంటాం మనం. దేనితోనూ ఆహ్, ప్రేమ లేకపోవడం లేతే అలాగే ద్వేషం లేకపోవడం. ఎటువంటి ఫీలింగ్స్ ఆహ్, లేకపోవడం అన్నది వైరాగ్యం అని చెప్పొచ్చు. సో, అది దానికి భయానికి సంబంధం ఏంటి అంటే బేసికల్లీ మన దగ్గర ఏదైనా ఉంటే అది పోతుందని భయమేస్తుంది. మన దగ్గర ఏమీ లేకపోతే వైరాగ్యమే ఉంటే పోతుంది అనే భయమే ఉండదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని ఈ సుభాషితం చెప్పడం జరిగింది. సో, ఏం చెప్తున్నాడు అంటే భోగే రోగ భయం. అంటే మనం ఏదైనా వస్తువుని కానీ, దేన్నైనా భోగించాలి అంటే మనకి ముందర అది తిన్నంత వరకు లేకపోతే ఏదైనా చేస్తున్నంత వరకు మనకు బానే ఉంటుంది. ఓహో! బావుంది అని. కానీ ఆ తర్వాత కరిగేదేంటి? రోగ భయం. రోగం వస్తుందేమో, ఏదైనా జబ్బు చేస్తుందేమో ఎక్కువ స్వీట్ తింటే, ఎక్కువ నూనెలు తింటే. అందులో ఈ కాలంలో ఎవరికీ చెప్పక్కర్లేదు. చాలా ఆహ్, టూ మచ్ ఫుడ్ కాన్షియస్‌గా ఉన్నారు. అందరూ హెల్త్ కాన్షియస్. కాబట్టి ఏంటి భయం మనకి? అంటే మనకి భయం ఏంటంటే భోగంతోటి వచ్చేది రోగ భయం మాత్రమే. ఆ తర్వాత కులే చ్యుతి భయం. కులే అంటే ఇక్కడ కులం అంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు కాలంలో చెప్పినట్టు కాస్ట్ సిస్టమ్ కాదు. ఇక్కడ చెప్పేదేంటంటే కులం అంటే ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మన పరివారం యొక్క ఏదైతే గౌరవ మర్యాదలున్నాయో అది. సో, దానికి భయం ఏంటి? ఇప్పుడు మనకి చాలా మర్యాదుంది. మనకి సొసైటీలో మంచి పేరుంది అని అనుకుంటే దానివల్ల కలిగే భయం ఏంటి? అది పోతుందని భయం. కాబట్టి చ్యుతి భయం. చ్యుతి అంటే కదిలిపోవడం ఏదైనా. ఇప్పుడు చ్యుతః అంటే కదలడం అని అర్థం. సో, ఏదైనా ఉన్నదానికి కదలడం అంటే ఏంటి? అది పోవడం అని అర్థం. సో, ఏదైనా ఆ మంచి పేరు పరివారానికి ఉన్నటువంటి ఆ మంచి పేరు పోతుంది అని భయం అనేది భయం. సో, విత్తే నృపాలాత్ భయం. సో, విత్తం అంటే డబ్బులకి. డబ్బులకి దేనితోటి భయం ఉంటుంది? దేనితోటి భయం? అంటే డబ్బులు సంపాదించేవాడికి గాని, డబ్బులు పెట్టుకున్న వాడికి గాని దేనితోటి భయం ఉంటుంది అంటే నృపాలాత్ భయం. ఇక్కడ నృపాలాత్ భయం అని ఎందుకన్నాడంటే మనం డబ్బులు సంపాదించిన తర్వాత గనక దానికి సరి అయినటువంటి పన్నులు కట్టకపోతే అంటే టాక్స్ కట్టకపోతే గనక ఎవరితో భయం ఉంటుంది? ఇప్పుడంటే గవర్నమెంట్ తోటి. అప్పుడు పాతకాలంలో రాజుల నుంచి. సో, రాజులకి మనము చెల్లించాల్సిన కరం చెల్లించకపోతే నృపాలాత్ భయం. అంటే గవర్నమెంట్ నుంచి మనకి భయం ఉంటుంది డబ్బులకి. అలాగే మానే ద దైన్య భయం. సో, మానం అంటే రెస్పెక్ట్. ఇందాక చెప్పినట్టు సేమ్ ఆల్‌మోస్ట్ దగ్గర. సో, రెస్పెక్ట్‌కి ఏంటి భయం? దైన్య బలం. దైన్య భయం అంటే అది ఇప్పుడు మనకి తెలుగులో చెప్తారు గదా! పూలమ్మిన చోట కట్టెలమ్మడం అంటే అదేంటి మానభయం అది. మనం ఒక చోట రెస్పెక్టబుల్‌గా బతుకుతున్నప్పుడు అక్కడ మనకున్నటువంటి గౌరవం పోయి మనం వేరే విధంగా బతకాల్సొస్తే అది ఆ భయం ఉంటుంది ఎప్పుడైనా దానికి. అలాగే బలే రిపు భయం. బలం ఉన్నవాడికి ఎవరితో భయం ఉంటుంది? వాడికంటే ఎక్కువ బలం ఉన్న శత్రువు వస్తాడేమో అని వాడికి భయం ఉంటుంది. సో, కాబట్టి వాడికి శత్రువుతో భయం ఉంటుంది. అలాగే రూపే జరాయాహ భయం. సో, రూపానికి దేనితో భయం ఉంటుంది? జర అంటే ముసలితనం. ఓల్డ్ ఏజ్ అని అర్థం. సో, రూపానికి దేనితోటి భయం ఉంటుంది అంటే ఆహ్, మామూలుగా ఆహ్, తరుణ ప్రాయంలో ఉన్నప్పుడు లేతే యంగ్‌గా ఉన్నప్పుడు అందంగా రూపం ఉంటే దాన్ని చూసి చాలా గర్వపడుతూ ఉంటాం. కానీ దానికి భయం దేనితో ఉంటుందంటే వయసు వస్తున్న కొద్దీ ఆ రూపం యొక్క ఇది తగ్గిపోతూ ఉంటుంది. కాంతి గాని ఏదైనా తగ్గిపోతూ ఉంటుంది. లేతే ఇంకా వయసొస్తే పూర్తిగా పోతుంది గూడా. కాబట్టి రూపానికి ముసలితనంతోటి భయం వేస్తుంది. శాస్త్రే వాది భయం. సో, శాస్త్రాలన్నీ తెలిసిన వాడికి, పండితుడికి దేనితోటి భయం? తనతోటి ఎవరైనా వాదించడంలో పోటీకి దిగితే గనక వాడి దగ్గర ఓడిపోతానేమో అని భయం ఉంటుంది. కాబట్టి శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం.
బాగా మంచి గుణాలు ఉన్నాయి నాలో అని నేను నమ్ముతూ ఉన్నప్పుడు నాకు ఎవరితో భయం వస్తుంది? నాకంటే ఇంకెవరికైనా మంచి గుణాలు ఉన్నాయేమో, లేతే నా గుణాల్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తారేమో ఉన్నప్పుడు కల అంటే ఇక్కడ కూడా శత్రువు అని అర్థం యాక్చువల్‌గా కల భయం అంటే కూడా. సో, వాడితోటి గుణాలున్న వాడికి వాడితోటి భయం ఉంటుంది. కాయే కృతాంతాత్ భయం. సో, ఫైనల్లీ చెప్తున్నాడు. ఇన్ని భయాలు ఉన్నవి. ఇవి ఒక రకమైన భయాలైతే, కాయే కృతాంతాత్ భయం. అంటే ఈ శరీరం వచ్చినప్పటి నుంచి మనకి ఒకటే భయం ఉంటుంది. ఎప్పుడిది అంతమైపోతుందో అని. కృతాంతాత్ భయం అంటే కృత అంతాత్ భయం. ఈ ఈ శరీరం ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఎప్పుడు దీని అంతం వస్తుందనే భయం ఉంటుంది. కాబట్టి ఈ భయాలన్నిటికీ విరుగుడు ఏంటి అంటే, సర్వం వస్తు భయాన్వితం అని ఫైనల్ ఒక స్టేట్మెంట్. ఇన్ని భయాలు చెప్పిన తర్వాత సర్వం వస్తు భయాన్వితం. ప్రతి ఒక్క వస్తువు మనం ఏదైతే సంపాదించాలనుకుంటామో ఏదైనా సరే, అది జ్ఞాన రూపమైన, ధన రూపమైన, బల రూపమైన, గుణరూపమైన, దాని రూపం ఏదైనా సరే, అన్నిటికీ ఏంటి దాని పక్కన మనకి చేరుతుందంటే భయం. భయాన్వితం అంటే భయ అన్వితం. భయంతో కూడుకున్నదే, భయంతో నిండి ఉన్నదే అవుతుంది. సో, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతిదీ గూడాను మనకి భయంతో పాటే వస్తుంది. మనం ఏదైనా సంపాదించామంటే అది పోతుందని భయం. ఏదైనా ఉంది అంటే అది ఏదైనా ఎవరైనా తీసుకుంటారు. లేతే ఇంకోటి. సో, ఇలాంటి భయాలన్నీ వస్తువు ఉన్న దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? భువి నృణాం వైరాగ్యం ఏవ అభయం. కాబట్టి ప్రపంచంలో భయం లేకుండా ఉండాలి అంటే మన దగ్గర ఏమీ లేకుండా ఉండాలి అని ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. కాబట్టి సుభాషితం ఇది. ఓకే. ఒక చిన్న సందేహం అండి. చెప్పండి మహోదయ్. ఈ అన్ని సప్తమిలో వాడారేంటండి? భోగి అంటే భోగులలో అనా? భోగులలో ఆ! రోగ భయం. అవునండి. లో సప్తమినే వాడారు అన్ని. భోగులలో. ఆ! ఇక్కడ మేడం చెప్పండి. చెప్పండి. కృపాలాత్ ప్లస్ భయం సంధిలో ఎందుకు ఇచ్చాడండి? ఏ సంధి ఇది? ఎక్కడండి? కృపాలాత్ ప్లస్ భయం సంధి అని రాసింది. దాని కింద నృపాలాత్ ప్లస్ భయం జస్ట్ సంధి అని రాశాడు. జస్ట్ అక్కడ దాగా మారింది కదా సుభాషితంలో. అవునండి. దాగా ఎప్పుడు మారుతుంది? జస్టం వచ్చినప్పుడే. జస్టం వచ్చినప్పుడు గడజ గ జ డ ద బ వచ్చినప్పుడు పూర్వపదంలో గనక ఒకవేళ వర్గీయ వ్యంజనాలు అనునాసికాలు తప్ప ఉండి ఆ తర్వాత కనుక మీకు స్వరాలు గాని లేకపోతే మృదు వ్యంజనాలు గాని ఉంటే అప్పుడు ఆ వర్గానికి చెందినటువంటి మూడో అక్షరంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ త ఉంది, ఆ తర్వాత భ ఉంది. కాబట్టి దగా మారింది. తవర్గంలోని మూడో అక్షరం ద కాబట్టి దగా మారింది. అట్లానే నృణాం అంటే ఏంటండి? నృణాం అంటే జనాలు యొక్క అని. ఈ కృతాంతద్భయం అంటే కృతాంత అంటే యముడు అండి. ఇక్కడ ఏదో యముడు అని ఇచ్చినట్టు తెలుగు. అవునండి. కృతాంతాత్ భయం. అవునండి, యముడు అంటే కృతాంత. యాక్చువల్ గా పంచమి కృతాంతాత్ భయం అతని నుండి. జరాయాహ కూడాను పంచమిలోనే ఉన్నట్టు కదండి. పంచమి షష్ఠిలో రెండిట్లో ఉంటుంది. పంచమిలో చూసుకోవాలి. పంచమి ఇక్కడ జరాయ భయం. అట్లనే సర్వం వస్తు భయాన్వితం భువి అనేది దీంట్లో కలుపుకోవాలా, తర్వాత కలుపుకోవాలా, ఎలా అయినా కలుపుకోవచ్చు అంటారా? భయాన్వితం భువిలో అని అర్థం. భువిలో ప్రతి వస్తువు భయంతో నిండి ఉందని ముందర భాగంలో తీసుకోవాలి, పూర్వ భాగం. తీసుకున్నా పర్వాలేదు. భువి నృణాం వైరాగ్యం ఏవ అభయం అని కూడా అట్లా కూడా తీసుకో. ఈ ప్రపంచంలో అభయం అన్నది వైరాగ్యంతో వస్తుంది. సో ఎటు తీసుకున్నా అన్వయం సరిపోతుంది దానికి. ఓకే. వైరాగ్యం అంటే ఏమి లేకుండా ఉంటాం, ఉన్న వైరాగ్యం కలిగి ఉండటం. ఎట్లయినా తీసుకోవచ్చండి. మీ వైరాగ్యాన్ని ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. అన్ని అంటే వైరాగ్యం అంటే అన్ని వదిలేసుకోమని చెప్పలేదు. కాకపోతే దాంతో ఏంటంటే టూ మచ్ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అని చెప్పారు అంత. వైరాగ్యం అంటే భూమి సప్తమి అండి. ఏదండి? అవునండి. అంటే దీనికి విభక్తి ఎట్లా ఉంటుంది? భూభు భువౌ భువః
ఓకే. భూహు భువౌ భువః భువం భువౌ భువః భువా భూభ్యాం భూభిః అలా ఓకే. భూ వస్తుందండి. శబ్దం అయితే అది భూ. భూ శబ్దం అండి, భూ శబ్దం. భువి అనేది సప్తమిలో ఉంటుంది. ఓకే. ఓకే. సో తర్వాతది కొంచెం క్లిష్టమైన సుభాషితం అండి. కొంచెం జాగ్రత్తగా దీన్ని వినాలి. ఓకే. సో చదువుతాను, ముందర వినండి. ఆశా నామ నది మనోరథ జల తృష్ణాతరంగాకుల రాగగ్రాహవతి వితర్క విహగ ధైర్య ద్రుమధ్వంసిని మోహావర్త సుదుస్తరాతి క్షమితం మోహావర్త సుదుస్తారాతి గహన ప్రోత్తుంగ చింతాతటి తస్యాహ పారగత విశుద్ధ మనసో నందంతి యోగీశ్వరాః. సో ఇంకోసారి. ఆశా నామ నది మనోరథ జల తృష్ణాతరంగాకుల రాగగ్రాహవతి వితర్క విహగ ధైర్య ధ్రుమ ధ్వంసిని మోహావర్త సుదుస్తరాతి గహన ప్రోత్తుంగ చింతాతటి తస్యాహ పారగత విశుద్ధ మనసు నందంతి యోగీశ్వరాః. సో పద విభాగం వచ్చేసి మనకి అన్ని వేరు పదాలేనండి. యాక్చువల్గా ఓన్లీ విశుద్ధ మనసః లాస్ట్ లైన్లో అండ్ నందంతి. సో అక్కడ విసర్గ యొక్క ఓ వచ్చింది, నందంతి. విశుద్ధ మనసః నందంతి తప్ప మిగతావి ఏమి కూడా అక్కడ వేరే సందులేం లేవు, అన్ని వేరు పదాలు. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ సుభాషితకారుడు అంటే ఆశా నామ నది. ఆశ కోరిక అనేటువంటి ఒక నది గురించి చెప్తున్నాడు. కాబట్టి అన్నీ కూడాను ఇక్కడ ఆ నదికి విశేషణాలుగానే ఉన్నాయి. అన్నీ కూడా స్త్రీలింగంలోనే ఉన్నాయి. కాబట్టి మనోరథ జల తృష్ణ తరంగాకుల అన్నీ కూడా స్త్రీలింగంలోనే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆశా నామ నది అంటే ఆశ అనేటువంటిది ఒక నది లాంటిది, ఒక పారుతూ ఉన్నటువంటి నది లాంటిది. ఆ నదిలో ఏంటి? మనోరథ జల. సో దాని యొక్క జలాలు ఏమిటి అంటే ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవే దాని యొక్క నీరు, జలం అని అర్థం. సో మనోరథ జల అంటే మనోరథమే జలం దానికి, ఆ ఆశ అన్నటువంటి నదిలో. ఆ తర్వాత తృష్ణా తరంగాకుల. తృష్ణా తరంగాకుల అంటే తృష్ణ అంటే ఆశ నుంచి ఇంకొంచెం లెవెల్ ముందరికి వెళ్తే కనుక అది ఒక మోహంగా మారుతుంది, ఒక గ్రీడ్గా మారుతుంది, అత్యాశగా మారుతుంది. సో దానిలో ఉండేటటువంటి ఆ తరంగాలు, లేకపోతే నదిలో తరంగాలు ఉండవు, కానీ నది కూడా పారుతున్నప్పుడు చిన్న అల లాంటిది ఉంటుంది. కాబట్టి ఆ అల ఏదైతే ఉందో అది ఏంటంటే అతి ఆశ, అత్యాశ. ఆశ ఏదైతే ఉందో అది తృష్ణ తరంగ ఆకుల అంటే దానిలో ఉండేటటువంటి ఆ మారుతున్న నదిలో ఉండేటటువంటి ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి అతి అత్యాశ అని అర్థం. ఆ తర్వాత రాగగ్రాహవతి అన్నాడు. రాగగ్రాహవతి అంటే రాగ అంటే రాగము, అంటే ఎప్పుడైతే ఆశ అత్యాశ అయిందో అత్యాశ నుంచి అది అనురాగంగా మారిపోతుంది. అంటే అది పొందకపోతే ఉండలేము అన్నటువంటి ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాగము గ్రాహవతి అవుతుంది. గ్రాహవతి అంటే క్రోకోడైల్ అని అర్థం. ఓకే. సో క్రోకోడైల్గా అది మారుతుంది. ఆ తర్వాత వితర్క విహగ. వితర్క విహగ, విహంగులు అంటాం మనం. విహంగ అంటే బర్డ్స్ అని అర్థం. సో వితర్క విహగ అంటే ఏంటంటే అది దాన్ని అదేదైతే అనురాగంగా మారిపోయిందో దాన్ని పొందడానికే మన ప్రతి ఒక్క ఆలోచన దాని మీదే ఉంటుంది. దాని నుంచి మన ఆలోచన ఎక్కడికి పక్కకి జరగదు. దాని మీదే ఇంగ్లీష్లో హోవరింగ్ అంటారు. హోవరింగ్ అంటే దాని మీదే తిరుగుతూ ఉండడం, ఇంకా ఎక్కడా కూడా వెళ్ళదు. వేరే ఏ పనికి కానీ వేరే ఆలోచన కానీ ఏముండదు. ఇంకా దాన్నే ఎలా సాధించాలి, ఎలా దాన్ని పొందాలి అన్నటువంటి దీంతోనే ఉంటుంది. ఆ తర్వాత ధైర్య ధ్రుమ ధ్వంసిని.
ఇక్కడ ధ్రుమం అంటే చెట్టు. ధైర్య ధ్రుమ ధ్వంసిని. ధ్వంసిని అంటే నాశనం చేసేటటువంటిది. అంటే ఆ ఆశ ఎలా ఉంటుందంటే అది మ మన యొక్క ఏదైతే మనం ధైర్యంగా ఉండాలనుకుంటామో, లేతే ఏదైనా మన మనసుని నిగ్రహించుకుందాం అనుకుంటామో, దాన్ని కూడా ధ్వంసం చేసేస్తుంది. దాని వేరు నుంచి పూర్తిగా పెకిలిచ్చేస్తుందనమాట. దాని మొత్తాన్ని తీసేస్తుంది. అలాగే ఈ నెక్స్ట్ వర్డ్ మొత్తం ఒకటే వర్డ్ మోహావర్త సుదుస్తర అతి గహన అని వేరుగా చదివితే అలా చదవాలి. మోహావర్త అంటే మోహంతోటి కూడుకున్నది. ఆవర్త అంటే కూడుకున్నది అని అర్థం. కాబట్టి మోహావర్త మోహంతో కూడుకున్నది. సుదుస్తర అంటే చాలా కష్టమైనది. దుస్తరమైనటువంటిది అంటే చాలా కష్టమైనటువంటిది. అతి గహన అంటే చాలా లోతు ఉన్నటువంటిది. చాలా చాలా లోతు. అంటే ఒకవేళ గనక ఇందులో ఇరుక్కుపోతే గనక మనము బయటకి రావడం కష్టం. పూర్తిగా లోతుగా ఉన్న దాంట్లో పడిపోతే ఎలా బయటికి రావడం కష్టం అవుతుందో, దీనిలో ఈ ఆశ అన్నటువంటి దాంట్లో చిక్కుకుంటే గనక అట్లా లోపలికి మోహంతో కూరుకుపోయి అతి కష్టంగా, అతి లోతుగా ఉన్నటువంటి దాంట్లోకి మనం పడిపోయినట్టే అవుతుంది. అలాగే ప్రోత్తుంగ చింతాతటి అంటే ప్రోత్తుంగ చింతాతటి సో కాబట్టి దీనికి తటి అంటే బ్యాంక్స్. నదికి 2 వైపులా ఉండేటటువంటి ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో నది తీరం అని ఏదైతే అంటాం మనం. ఆ 2 నది తీరాలు ఎట్లాంటివి అంటే అవి చింతతోటి కూడుకున్నటువంటి వాటితోటి అది బంధింపబడినట్టుగా ఉంటుంది. అంటే అటు చింతే ఎటు వెళ్ళినా చింతతోనే ఉంటుందది. కాబట్టి అది చింత అని అర్థం. ఆ తర్వాత లాస్ట్‌లో చెప్తాడు. తస్యాహ పారగతాః. సో, తస్యాహ పారగత అంటే ఎవరైతే దీన్ని దాటగలుగుతారో, పారగతాః అంటే దాటి వెళ్ళగలుగుతారో వాళ్ళెవరంటే విద్వాంస విశుద్ధ మనసః. విశుద్ధ మనసః అంటే ఎవరి మనసైతే ప్యూర్‌గా ఉంటుందో, అంటే ఏ ఆశలు, ఎటువంటి బంధనాలు ఏమీ లేకుండా ఉంటుందో వాళ్ళు విశుద్ధ మనసః. సో, వారు అలాంటి వారు యోగీశ్వరాః. వాళ్ళు యోగీశ్వరులు. వాళ్ళు నందంతి అంటే వాళ్ళే అసలైనటువంటి ఆనందాన్ని పొందగలిగేటటువంటి వారు అన్నారు. ఓకే. మేడం ఇక్కడ మోహావర్త సుదుస్తరాతి గహన ఈ రెండు సవర్ణ దీర్ఘ సంధులు ఉన్నాయి కదండి ఇందులో. మహోదయ ఇంతకు ముందర కూడా చెప్పానండి. సవర్ణ దీర్ఘ సంధి కనిపిస్తుంది. ఉంటుంది గూడా. కానీ సమస్త పదం కాబట్టి మనం దాన్ని వేరు చేయం. సమస్త పదం అంటే సమాసం. సమాసాల్లో ఉన్నటువంటి సందులు కనిపించినా కూడా వాటిని మనం వేరు చేయలేం. ఎందుకంటే మీకు వేరు చేసినప్పుడు మీకు పూర్వపదంలో దానికి ఏ విభక్తి మీరు ఉండదు మీకు. పూర్వపదంలో విభక్తి లేకపోతే ఆ శబ్దానికి ఏమీ అర్థం లేదు. ఇప్పుడు రామ అన్న శబ్దానికి ఏమీ అర్థం లేదండి. రామ కాదండి, నేను అంటే మోహావర్త ఉందనుకోండి, మోహ ప్లస్ ఆవర్త. అవునండి మహోదయ నేను అదే చెప్తున్నాను మీకు. కరెక్టే మీరన్నది. సవర్ణ దీర్ఘ సంధి ఉన్నది. ఇందాక అందుకనే వేరు చేసి చెప్పాను. మోహ ప్లస్ ఆవర్త అని. కానీ మనం చెప్పినప్పుడు మోహ, ఆవర్త అని వేరు చేసి చెప్పలేం. అది సమాసం కనుక. దీనికి అర్థం కూడా ఎప్పుడైతే అది సమాసంగా ఉంటుందో దానికి అర్థం ఉంటుంది. సమాసంగా లేకపోతే దీనికి మనం ఏమీ అర్థం చెప్పలేం. ఎందుకంటే సంబంధం లేదు. మోహః ఆవర్త. సో ఏంటి సంబంధం? ఏమీ లేదు. అక్కడ మోహేన ఆవర్త అని ఇది చెప్పాలి. మోహ అంటే యాక్చువల్‌గా అవునండి. మోహః. మోహేన ఆవర్త అని చెప్పాలి. అంటే మోహంతోటి కూడుకున్నది అని. అప్పుడు అది సమాసం. అందుకని మోహ ఆవర్త, మోహావర్త అయింది. సో సమాసాలొచ్చినప్పుడు మహోదయ చెప్తానండి. ఆ సమాసం ఎలా ఎందుకయింది అని. ఇప్పుడు మనం ఆ డిస్కషన్ చేయలేం. మరి నేను చెప్పలేదు అంటే అక్కడ లేదని అర్థం. అక్కడ సంధి మాత్రమే ఉంది. అక్కడ వేరు చేయడానికి లేదు. సమాసం అది. మహోదయ. ఓకే. అర్థం. సో కాబట్టి సుభాషితం ఇది సెకండ్‌ది. మాన్య ఇక్కడ ఆకుల అంటే కరెక్ట్ గా ఆ పదానికి అర్థం ఏమైనా? ఆకులుడు మన తెలుగులో ఉంది. ఆకుల అంటే వ్యాకులం అవడం.
దాని గురించి చింతపడ్డం, బాధపడ్డం, లేకపోతే దాని గురించే ఆలోచించడం, దానిలో మునిగిపోయి ఉండడం. వ్యాకులత అంటాం కదా మనం తెలుగులో. వ్యాకులుడయ్యాడు అంటాడు. అంటే బాధపడుతున్నాడు. లేకపోతే అదే ఆలోచనలతో ఉన్నాడు. ఇంక వేరే ఆలోచనలు ఏముండవు. వ్యాకులత చెందాడు అని కూడా అంటాం తెలుగులో. సేమ్ వర్డ్ అండి ఆకుల అంటే. తృష్ణ తరంగాకుల. తృష్ణ అనేది తరంగాకులానా అక్కడ? అవును. తరంగాల లాగా అని అర్థం. తృష్ణ అనేది తరంగాలతో వ్యాపించి ఉన్నది. అవును. ఓకే. తర్వాత అన్వయ రచన. ఒక్క నిమిషం అండి. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం 22ది. 22 వచ్చి సో ఇంతకు ముందర ఏమన్నాడు, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే. సో ఈ యుద్ధంలో స్వజనుల్ని చంపి నేనేమి శ్రేయస్సును చూడటలేదు, నేను దేనంటారు చెడు సూచకాలు మాత్రమే చూస్తున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా చెప్తున్నాడు ఏమని, ఓకే క్షమణం. సో ఇంకా ఏం చెప్తున్నాడంటే, న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. పునః ఏకవారం. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. సో ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఇలా అంటున్నాడు. సో విభాగం చూస్తే కనుక న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం తర్వాత నో ఉంది కదా, అది నహ. సో నహ పదం అంటే నహ అంటే అస్మత్ శబ్దానికి ద్వితీయ బహువచనంలో నహ అంటే మనకి అని అర్థము. సో రాజ్యేన గోవింద కిం భోగైహి జీవితేన. ఇక్కడ భోగైహి దగ్గర విసర్గ రేఫ జరిగింది. సో భోగైహి జీవితేనవా. సో క్రియాపదం వచ్చేసి కాంక్షే అండ్ అస్థి అని రెండు. అస్థి అధ్యాహారం కూడా చేయాలి. సో కాంక్షే. సో ఇక్కడ అస్థి అని ఎందుకు అధ్యాహారం చేయాలన్నది చూద్దాము. సో ముందు పదాలు చూసేద్దాం, ఆ తర్వాత చెప్తాం. ప్రథమ విభక్తిలో కాంక్షే అన్నది ఆత్మనేపది ఉత్తమ పురుష ఏకవచనం కాబట్టి అహం కాంక్షే, అహం న కాంక్షే. యాక్చువల్ నా ఉంది కాబట్టి అహం న కాంక్షే అని చెప్పుకోవాలి. ఆ తర్వాత కిం అనేది ప్రథమాలో ఉంది. తర్వాత ద్వితీయలో విజయం రాజ్యం సుఖాని నహ అన్నది ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. ఆ తర్వాత తృతీయలో రాజ్యేన భోగైహి జీవితేన. తర్వాత అవ్యయాలు న అండ్ చ. ఇవి పద విభాగము. ఓకే. సో ఇక్కడ వాక్య విశ్లేషణ టేబుల్ చూస్తే కనుక క్రియాపదం వచ్చేసి న కాంక్షే. సో ఏ సంబోధన వచ్చేసి కృష్ణ. తర్వాత కర్తృపదం వచ్చేసి అధ్యాహారం చేయాలి అహం అని అనుకున్నాము. కాంక్షే ఉత్తమ పురుష ఆత్మనేపది కాబట్టి ఏకవచనం అహం న కాంక్షే అని. తర్వాత దేన్ని కాంక్షించట్లేదు, కర్మపదం అక్కడ ఏంటంటే విజయం. సో అహం విజయం న కాంక్షే అని ఫస్ట్. ఆ తర్వాత న కాంక్షే అని మళ్ళీ సెకండ్. సో ఒకటి న కాంక్షే విజయం, రెండోది నా కాంక్షే రాజ్యం, అదే మూడోది రాజ్యం సుఖానిచ అని. సో న కాంక్షే వచ్చేసి మళ్ళీ కర్మపదం వచ్చేసి దానికి రాజ్యం సుఖాని చ అని. ఆ తర్వాత కిం. సో కిం అని వచ్చినప్పుడు క్రియాపదము అక్కడ మనం అస్థి అని అధ్యాహారం చేయాలి. ఎందుకు అంటే అక్కడ కిం అస్థి అంటే కిం అస్థి అంటే ప్రయోజనం అస్థి. సో ఇక్కడ ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నాడు. అల్టిమేట్లీ కిం నహ రాజ్యేన గోవింద కిం భోగైహి జీవితేన అంటే రాజ్యంతో, అంటే ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ వచ్చేటటువంటి రాజ్యం యొక్క ప్రయోజనం ఏంటి అంటే
దేనికోసమైతే మనం యుద్ధం చేస్తున్నామో ఆ జనాలే లేకపోతే, సో ఎవరైతే నా బంధువులైనటువంటి వారున్నారో వారు, ప్రజలు ఎవ్వరూ లేకపోతే కనుక ఏంటి ప్రయోజనం? కిం ప్రయోజనం రాజ్యేన గోవిందా అని అంటున్నాడు. అని మళ్ళీ కిం ప్రయోజనం భోగైః జీవితేన. సో ఈ జీవితంలో ఉండేటటువంటి భోగాలతోటి ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రయోజనం అన్నది మనం అర్థం చేసుకోవాలి వర్డ్ అక్కడ. కాబట్టి కిం అస్తి ప్రయోజనం అని అడుగుతున్నాడు. ఏంటి ప్రయోజనం? నేను ఈ యుద్ధం గెలిస్తే, యుద్ధం చేస్తే అసలు ఏంటి? గెలిచినా నేను నా వారిని పోగొట్టుకుంటాను, నా జనాల్ని పోగొట్టుకుంటాను, అందరినీ పోగొట్టుకుంటే ఈ ఉన్నటువంటి భోగాలతోటి, జీవితంతోటి ఏం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. ఓకే. ఆ తర్వాత అన్వయ రచన చూస్తే గనుక ఫస్ట్ న కాంక్షే. సో సింపుల్ సెంటెన్సెస్ మనకి టేబుల్‌లో ఎలా ఇచ్చారో అలాగే మనం అన్వయ రచన దానికి రాసుకోవచ్చు. న కాంక్షే క్రియాపదము. కహ న కాంక్షే ఎవరు కాంక్షించట్లేదు? ఎవరి గురించి చెప్తాడు? అహం న కాంక్షే. కం న కాంక్షే దేన్ని కాంక్షించట్లేదు? విజయం న కాంక్షే. అలాగే మళ్ళీ సెకండ్ న కాంక్షే. సో ఇక్కడ కహ న కాంక్షే అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అహం అని మనం ఇచ్చుకున్నాం కాబట్టి. కాబట్టి కిం న కాంక్షే మళ్ళీ దేన్ని కోరట్లేదు అంటే రాజ్యం న కాంక్షే. పునః కాని నా కాంక్షే మళ్ళీ దేన్ని కోరుకోవట్లేదు అంటే సుఖాని న కాంక్షే. ఆ తర్వాత కిం ప్రయోజనం అస్తి ఏంటి ప్రయోజనం అని అడిగి కేన కిం ప్రయోజనం అస్తి దేనితోటి ఏం ప్రయోజనం ఉంది అంటే రాజ్యేన కిం ప్రయోజనం అస్తి అంటే రాజ్యం గెలిచిన తర్వాత ఏం ప్రయోజనం? పునః కైహి. సో ఇక్కడ రాజ్యేన నపుంసకలింగం ఏకవచనం కాబట్టి కేన అని అడిగారు. ఇక్కడ భోగైహి అని చెప్పాలి అంటే ఇది తృతీయ బహువచనం కాబట్టి కైహి కిం ప్రయోజనం అని అడుగుతున్నాడు. కాబట్టి కైహి కిం ప్రయోజనం అస్తి భోగైహి కిం సో తర్వాత పునః కేన ప్రయోజనం మళ్ళీ జీవితంతో ఏంటి ప్రయోజనం? సో ఇది కూడా తృతీయ ఏకవచనం కాబట్టి జీవితేన అన్నాడు కాబట్టి పునః కేన కిం ప్రయోజనం అస్తి మళ్ళీ జీవితంతో ఏంటి ప్రయోజనం? సో మనం కనుక దీన్ని ముక్కలు చేసుకుని కనుక వాక్యాల్ని అర్థం చేసుకుంటే అప్పుడు అన్వయ రచన ఈజీ అవుతుంది. సో ఫస్ట్ న కాంక్షే విజయం, అలాగే న కాంక్షే రాజ్యం, న కాంక్షే సుఖాని. ఓకే. ఆ తర్వాత కిం ప్రయోజనం రాజ్యేన, కిం ప్రయోజనం భోగైః, కిం ప్రయోజనం జీవితేన అని ఇలాంటి ప్రశ్నలు ఉంటే కనుక మనకి అప్పుడు రాసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే. సో ఇంకా కంటిన్యూ చేస్తూ ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. మళ్ళీ పునః ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. సో ఇక్కడ పదవిభాగం చూస్తే ఏషాం అర్థే. సో ఇక్కడ వర్ణ మేళనం జరిగింది. ఏషాం అర్థే కాంక్షితం ఇక్కడ నో మళ్ళీ నః రాజ్యం భోగాః సుఖాని చ తే ఇమే. సో తే ఇమే దగ్గర ఏం జరిగింది? త ఇమే దగ్గర ఏం జరిగింది? ఇది యాక్చువల్‌గా తే పూర్వరూప సంధి అండి. ఓకే. ఇమే అవస్థిత దగ్గర జరిగింది. త ఇమే దగ్గర ఏం జరిగింది? యకార లోప సంధి. యకార వకారం లోప సంధి కాదది. సంధి అనకూడదని యకార వకారం జరిగింది అంతే అక్కడ. యాంతావాంత దేశ సంధి యకార వకార లోప. ఓకే. సో యకార వకార లోపం జరిగింది తే ఇమే దగ్గర. ఓకే. సో తే ఇమే దగ్గర యకార వకార లోపము. అయితే ఇమే అవస్థిత దగ్గర ఇమే అవస్థిత పూర్వరూప సంధి యుద్ధే. తర్వాత ఈ నెక్స్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఈ సంధి మనం చదువుకోలేదు. ఓకే. ఇది యాక్చువల్‌గా ప్రాణాన్ త్యక్త్వా. సో సకారం బదులు నకారం వస్తుంది. ప్రాణాన్. సో ఇది ఎలా జరిగింది అంటే ఈ సంధిలో సీరీస్ ఆఫ్ సంధులు ఉన్నాయండి. 4, 5 సంధులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఇది మనం చదవలేదు కూడాను. అండ్ ఇప్పుడు మనకి ఎక్కడ కూడా రాదు ఇది. ఇది వర్డ్స్ మనం చూస్తాం గానీ ఇది ఏ సంధి అని రాదు. సో జస్ట్
బ్రీఫ్‌గా చెప్పాలంటే ఫస్ట్ ప్రాణాన్ అనున్నది నకారము ర అవుతుంది. మళ్ళీ విసర్గ అవుతుంది. విసర్గకి ముందర ఉండేటటువంటి అక్షరం మీద అనుస్వారం అవుతుంది. లేతే అనునాసికం గూడా అవుతుంది. సో, అది లేదు. అనుస్వారం ఉంది కాబట్టి అనుస్వారం అవుతుంది. ఆ తర్వాత ఏదైతే విసర్గ ఉందో అది సకారం. సో, కాబట్టి 4, 5 స్టెప్స్ ఉన్నాయండి. సో, జస్ట్ ఓన్లీ తెలుసుకుంటే చాలు. ఎక్కడైతే ఇలా వస్తుందో అక్కడ ఇది ప్రాణాన్ అని అర్థం. ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ అని. ఓకే. సో, ఇంకా ఏమంటున్నాడు ఇక్కడంటే ఇక్కడ గూడా సో, ముందర పదాలు చూస్తే క్రియాపదం వచ్చి అస్థి. సో, అద్యాహారం చేసుకోవాలి అస్థి అని. సో, ఏషామ కాంక్షితం నో రాజ్యం సుఖాని. సో, కాంక్షితం అన్నది క్రియాపదంగా తీసుకుంటే గనక ఇక్కడ అస్థి అని తీసుకోవాలి. సో, ఓకే. కాంక్షితం అనేది యాక్చువల్‌గా ప్రత్యయంత అది కాంక్షితం అనేది నపుంసకలింగంలో ఉంది. ఓకే. సో, కాంక్షితం అని తీసుకుంటే అస్థి అధ్యయనం చేసుకోవాలి. ప్రథమ విభక్తిలో రాజ్యం, భోగాః, సుఖాని, తే ఇమే అవస్థితాః అండ్ కాంక్షితం అనేది తీసుకోవాలి. సో, ద్వితీయ విభక్తిలో ప్రాణాన్ని, ధనాని, నః అండ్ సప్తమిలో యుద్ధే, షష్ఠీ విభక్తిలో ఏషాం, ఏషాం అర్థే అన్నాడు కదా! సో, ఏషాం అండ్ అవ్యయ వచ్చేసి త్యక్త్వా, క్త్వ ప్రత్యయంత అర్థే అన్నది కూడా అవ్యయం కిందకే వస్తుంది ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ వాక్య విశ్లేషణ చూస్తే గనక కాంక్షితం. సో, కాంక్షితం అని తీసుకుంటే అస్థి అని కానీ సంతి అని గాని తీసుకోవచ్చు. సో, ఏంటి ప్రథమాలో ఏమేమి ఉన్నాయి? రాజ్యం, భోగాః, సుఖాని చ. సో, ఏషామర్థే కాంక్షితం అని అంటున్నాడు. అంటే ఎవరి కోసమైతే ఇవన్నీ కాంక్షించాను అని అర్థం. ఏమేంటి? రాజ్యం, భోగాః, సుఖాని చ. సో, కిం నిమిత్తం ఎవరి కోసం? ఫర్ హూమ్ అంటే ఏషామర్థే వీరందరి కోసం అని అర్థము. ఆ తర్వాత అవస్థితాః అన్నది రెండో క్రియాపదంగా తీసుకోవాలి. తీసుకుంటే అది ఎవరున్నారు? తే ఇమే అంటే వీరు. వీరెవరైతే ఇక్కడ కూడుకుని ఉన్నటువంటి వారు ఉన్నారో వారి గురించి మాట్లాడతారు. తే ఇమే అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు అవస్థితాః. ఆ తర్వాత కుత్ర ఎక్కడ అంటే యుద్ధే. ఆ తర్వాత త్యక్త్వా అంటే వదిలేసి. దేన్ని? ప్రాణాన్ త్యక్త్వా అండ్ ఇంకా దేన్ని వదిలేసి? ధనాని చ. సో, ఏమంటున్నాడు బ్రీఫ్‌గా అంటే ఎవరి కోసమైతే నేను ఈ యుద్ధం చేస్తున్నానో అండ్ ఎవరైతే ఇక్కడ ఈ యుద్ధ రంగంలో నా వారందరూ యుద్ధం చేయడానికి వచ్చారో, ఎలా వచ్చారు వాళ్ళు? వాళ్ళ ప్రాణాలను త్యజించడానికి కూడా సిద్ధమై వచ్చారు. అలాగే వారికున్నటువంటి ధనాన్ని, రాజ్యాన్ని అన్నిటిని వదులుకొని ఇక్కడ యుద్ధం చేయడానికొచ్చారు. వీరందరి కోసము నేను ఈ యుద్ధం చేస్తున్నాను. కానీ వీరే లేకపోతే ఎవరి కోసమైతే ఇదంతా నేను కాంక్షించానో అప్పుడు రాజ్యము, భోగము, సుఖాన్ని ఎవరి కోసం కాంక్షించానో వారే లేకపోతే దీన్ని నేనేం చేసుకుంటాను అని బాధపడుతున్నాడు. సో, ఇదంతా కూడా దాని గురించే చెప్పాడు. సో, ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పాల్సిందేంటంటే తే ఇమే అన్నది. సో, తే అన్నా, ఇమే అన్నా కూడాను 2 కూడాను సర్వనామ శబ్దాలే. అవి 2 ఎందుకు వాడారంటే ఒకదానికి ఒకటి విశేషణంగా వాడారు. సో, ఇమేకి తే అన్నది విశేషణంగా వాడారు. సో, ఇలా కూడా యూసేజ్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు సహ అయం అని కూడా వాడొచ్చు. అంటే వీడు ఇటువంటి వాడు అని సచ్ ఏ పర్సన్ అని చెప్పడానికి. అటువంటి వాడు అంటే తే ఇమే అంటే ఇలాంటి వారు అని చెప్పాలి అన్నప్పుడు ఇలాంటి వారు అని 2 వేరువేరుగా ఉన్న 2 సర్వనామ పదాలే కాబట్టి తే ఇమే అన్నది కూడా ఒక ప్రయోగం. ఇది కూడాను ఒక స్పెషల్ ప్రయోగం. సో, కింద కొన్ని మనకి ఇచ్చారు. సోయం బాలకః, సహ అయం బాలకః ఉపస్థితః. సో, సహ అయం 2 కూడా సర్వనామ శబ్దాలే. కానీ అక్కడ ఏం చెప్తుందంటే అటువంటి బాలకుడు, అటువంటి పిల్లాడు అక్కడ ఉన్నాడు అని. సోహం యాక్చువల్‌గా ఇది ఎగ్జాంపుల్ కాదు. సహ అహం ఇది. ఓకే. తే ఇమే మౌనేన స్థితవంతః. ఇక్కడ కూడా తే ఏతే అంటే అటువంటి వారు ఇక్కడ ఉన్నారు అని. సోయం ఇక్కడ కూడా సహ అయం. నెక్స్ట్ పేజ్‌లో సా ఏష.
సో అటువంటి ఆమె. సో ఆమె ఉన్నది ఎటువంటి ఆమె అంటే అటువంటి, అంటే ఏదో ఒక విశేషణం ఉంది ఆమెకి, అది చెప్పడానికి అటువంటి ఆమె అని చెప్పాలి అంటే ఇలాంటి ప్రయోగాలు వాడతాం మనం సంస్కృతంలో. ఓకే. తర్వాత అర్థం మనకి అర్థమైంది కదా మొత్తం. సో కాబట్టి అన్వయ రచన చూస్తే గనక కాంక్షితం అస్తి. సో కాంక్షితం అనే క్రియాపదం తీసుకుంటే అస్తి అని తీసుకుని కిం కాంక్షితం అస్తి, దేన్ని కాంక్షించాను అంటే రాజ్యం. అలాగే పునః కే కాంక్షితాః సంతి. సో ఇక్కడ కాంక్షితం అని ఉన్నా కూడా మనము రాజ్యం నపుంసకలింగం కాబట్టి కాంక్షితం అని తీసుకున్నాం. భోగాహ అన్నది పుల్లింగ బహువచనం కాబట్టి కాంక్షితం అని అడగలేం. కాబట్టి కాంక్షితాహ అని అడగాలి ఇక్కడ. ఎందుకంటే త ప్రత్యయాంతంలో ఉన్నటువంటివి అవి కూడా విశేషణాలే. మనం చదువుకున్న గతః, ఆగతః, లేకపోతే పృష్టః, ప్రష్ట, ఇవన్నీ కూడాను మనకి విశేషణాలు కాబట్టి ఇక్కడ కాంక్షితం రాజ్యం అయితే కాంక్షితాః భోగాని, కాంక్షితాని సుఖాని అని రావాలి. కాబట్టి అదే విధంగా మనం ప్రశ్న అడుగుతాము. కాంక్షితం అస్తి, కిం కాంక్షితం అస్తి రాజ్యం, పునః కే కాంక్షితాః సంతి భోగాః, అలాగే పునః కాని కాంక్షితాని సంతి సుఖాని. కాబట్టి కాంక్షితం రాజ్యం, కాంక్షితాః భోగాః, కాంక్షితాని సుఖాని అని వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లైన్‌లో అవస్థితాః అంటే ఉన్నటువంటి వారు ఇక్కడ అని అర్థం. అవస్థితాః సంతి. కే అవస్థితాః సంతి, ఎవరున్నారు అంటే తే ఇమే, అటువంటి వారు ఉన్నారు. కుత్ర అవస్థితాః సంతి, ఎక్కడున్నారు అంటే యుద్ధే. ఆ తర్వాత కిం కృత్వా అవస్థితాః సంతి, ఏం చేసి అక్కడున్నారు వారు అంటే త్యక్త్వా. అలాగే కాన్ త్యక్త్వా, దేన్ని వదిలేసి ఉన్నారు అంటే ప్రాణాన్. ఇక్కడ యాక్చువల్‌గా ప్రాణాలు వదిలేయడం జరగలేదు. బట్ ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కాన్ త్యక్త్వా అంటే ప్రాణాన్, పునః కాని త్యక్త్వా, ఇంకా దేన్ని వదిలేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అంటే ధనాన్ని చ అని. తర్వాత 24th వచ్చేసి ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓకే. సో మళ్ళీ ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓకే. సో ఇక్కడ పద విభాగం ఏతాన్ న హంతుం ఇచ్చామి ఘ్నతః అపి, ఘ్నతః అపి పూర్వరూప సంధి, మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య, ఇది ఒకటే వర్డ్, ఇది త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. సో అర్థం ఏంటి అంటే ఫస్ట్ పద విభాగం చూస్తే ఇప్పుడు క్రియాపదం వచ్చి న ఇచ్చామి. ఓకే. ప్రథమ విభక్తి న ఇచ్చామి అని ఉంది కాబట్టి లట్లకారంలో ఉత్తమ పురుషులు ఏకవచనం. అహం న ఇచ్చామి. సో ఘనతః అన్నది కూడా ప్రథమ ఏకవచనంలోనే ఉంది. అర్థం ఏంటో చెప్తాను. ద్వితీయ విభక్తులు ఏతాన్, చతుర్థిలో మహీకృతే, షష్ఠిలో త్రైలోక్య రాజ్యస్య, తర్వాత హేతోః, ఆ తర్వాత అవ్యయం వచ్చేసి హత్వా, హంతుం అండ్ అపి. హంతుం అంటే తుమున్ ప్రత్యయంత కాబట్టి హంతుం చంపడానికి అని అర్థం. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా అర్జునుడు అంటే ఏతాన్న హంతుం ఇచ్చామి అంటే ఏతాన్ వీరిని, ఇక్కడ ఉన్నటువంటి ఇందాక పూర్వ శ్లోకంలో చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి వారిని ఏతాన్ న హంతుం ఇచ్చామి, నేను వారిని చంపదలుచుకోలేదు. ఘ్నతః అపి, ఘ్నతః అంటే నేను చంపబడినా సరే, ఇది కూడా త ప్రత్యయంతానండి. అందుకనే నేను చంపబడినా సరే అని అర్థం అక్కడ. సో కాబట్టి నేను చంపబడినా సరే నేను వారిని చంపను. మధుసూదన అన్నది కృష్ణుడికి సంబోధన. సో అది చెప్పిన తర్వాత అంటున్నాడు త్రైలోక్య రాజ్యస్య హేతోః అపి. త్రైలోక్య రాజ్యస్య హేతోః, త్రైలోక్య రాజ్యం అంటే ఈ మూడు ప్రపంచాలు, మూడు లోకాలు ఏదైతే అంటామో ఈ మూడు లోకాల
నాకు ఇచ్చినా సరే, ఈ 3 లోకాల కోసం అయినా సరే నేను వీరిని చంపను అని చెప్పి కిం ను మహీకృతే. మహీకృతే అంటే మహి అంటే భూమి. ఈ భూమి కోసం అంటే ఈ రాజ్యం కోసం నేను ఎందుకు చంపుతాను? అంటే అడుగుతున్నాడు. ఈ 3 లోకాలు నాకు ఇస్తానన్నా సరే నేను వీరిని చంపను. ఈ రాజ్యం ఎంత నాకు? అందుకని ఈ రాజ్యం కోసం నేను చంపను. నేను యుద్ధం చేయను అని చెప్తున్నాడు. సో, అది ఇక్కడ అర్థము. ఓకే. తర్వాత వాక్య విశ్లేషణ చూస్తే న హంతుం ఇచ్చామి క్రియాపదము సంబోధన మధుసూదన ప్రథమలో ఘ్నతః అపి అహం. అహం ఘ్నతః అపి అంటే నేను చంపబడినా సరే అని అర్థం. నిమిత్తం వచ్చేసి త్రైలోక్య రాజ్యస్య హేతోః. 3 లోకాలు ఇచ్చినా సరే నేను వీరిని చంపను. కిం న హంతుం ఇచ్చామి దేన్ని చంపకపోవడం నిమిత్తం ఏంటంటే మహీకృతే ఈ రాజ్యం కోసం నేను చంపను అని చెప్తున్నాడు. ఆ తర్వాత అన్వయ రచన వచ్చి న ఇచ్చామి. కహ న ఇచ్చామి, అహం న ఇచ్చామి. కిం కర్తుం న ఇచ్చామి, హంతుం. కాన్ హంతుం ఎవరిని చంపడానికి? ఏతాన్ న హంతుం. కీదృశః అహం నేను ఎటువంటి వాడిని ఉన్నానంటే చంపబడినా సరే అన్నటువంటి ఆలోచనతో ఉన్నాను. జ్ఞాతః అపి అని. కస్య హేతోః ఎవరి కోసము అంటే త్రైలోక్య రాజ్యస్య హేతోః అపి న హంతుం ఇచ్చామి. కిం న హంతుం ఇచ్చామి దేనికోసం చెప్పడానికి ఇష్టం లేదు అంటే లేకపోతే కస్య కృతేన హంతుం ఇచ్చామి అంటే మహీకృతే దేనికోసం చంపడానికి ఇష్టపడలేదు అంటే ఈ రాజ్యం కోసం నేను చంపడానికి అస్సలు ఇష్టపడను. ఇది నాకు తృణంతో సమానము. దీనికి నా దృష్టిలో ఏమీ విలువ లేదు. అంటే 3 లోకాలకే నేను ఏమీ ఇలాంటి పని చేయని వాడిని రాజ్యం కోసం చేస్తానా అని అంటున్నాడు. ఓకే. ఇక్కడ కిం హంతుం న ఇచ్చామి అనాలిగా మాన్య? కిం హంతుం న ఇచ్చామి అనాలా? ఏదైనా ఒకటేనండి. కిం న హంతుం ఇచ్చామి నా ఎక్కడ పెట్టినా అది మీకు అదే నా అసలు ఉంది కదా అట్లయితే. నా ఎక్కడున్న వాక్యంలో గాని శ్లోకంలో గాని ఎక్కడున్నా మీరు ఎక్కడ రాసిన నా అన్నది ఏదైతే ప్రధాన క్రియ ఉందో దాంతోనే అన్వయం దానికి జరుగుతుంది. అంటే దాంతోనే జోడింపబడుతుంది. మీరు నా ముందర రాయండి లేకపోతే తర్వాత రాయండి ఎక్కడ రాసినా అది నా అన్నది ఒక యాక్చువల్గా ఇక్కడ కిం ను హంతుం ఇచ్చామి కిం ను హంతుం ఇచ్చామి అంటే నువ్వు అనేదానికి దీనికోసం చేస్తానా అని అడగడం లాంటి ప్రశ్న అది నువ్వు అంటే. ఓకే. అదొక ఎక్స్ప్రెషన్ అండి. ఓకే. కిం ను హంతుం ఇచ్చామి. తర్వాత చెప్పండి. జ్ఞతః అనే దానికి అంటే ప్రాతిపదికం ఏమిటంటే ధాతు రూపం హన్ 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 ధాతుకి అయితే తా ప్రత్యయంలో హతః వస్తుంది కదా. శత్రు ప్రత్యయంత మళ్ళీ దానికి త ప్రత్యయం శత్రు ప్రత్యయంత వస్తుంది. హన్కి జ్ఞన్ అవుతుంది అప్పుడు జ్ఞత్ అవుతుంది. అప్పుడు జ్ఞతః అవుతుంది త ప్రత్యయంత అవుతుంది అది అప్పుడు మళ్ళీ. అంటే అది ప్రాతిపదికం అయిన తర్వాత మళ్ళీ దానికి అన్ని ఉంటాయి కదా. క్తవ ఉంటుంది, క్తవ ప్రత్యయంత ఉంటుంది, అన్ని ఉంటాయి. అలా వచ్చింది జ్ఞాతః. ఓకే. అక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందండి. అంటే జ్ఞన్ తీసుకుంటే కనుక దానికి ద్వితీయ విభక్తి బహులో ఉంది, లేదు అంటే పంచమి దాంట్లో ఉంది. థ్యాంక్ యూ. అన్ని అండ్ శత్రు ప్రత్యయంత వస్తుంది అక్కడ. సో విసర్గ సంధిలో లాస్ట్ అయినటువంటి సకారాదేశ సంధి. సో సకారాదేశ సంధి అంటే సో సకారం ఎప్పుడు వస్తుంది అన్నది. సో దీనికి ఇది చెప్పే ముందర మనం చదువుకున్నటువంటి అన్ని విసర్గ సంధులు ఒకసారి చూస్తే కనుక సో విసర్గ సంధుల్లో మనం ఇంతవరకు చూసింది ఏంటంటే విసర్గకి ముందర హ్రస్వాకారం ఉండడం, ఆ తర్వాత మృదువ్యంజనం కానీ లేకపోతే స్వరం ఉండడం కానీ. సో అక్కడ వచ్చేసి అది విసర్గ ఉకారము గుణ లేకపోతే పూర్వరూపం ఇవన్నీ జరుగుతాయి. మృదువ్యంజనం అయితే పూర్వరూపం జరగదు, మిగతాది అంటాం. అలాగే రెండో కండిషన్ వచ్చి విసర్గకి ముందర మనం హ్రస్వాకారము, ఆ తర్వాత హ్రస్వాకారం తర్వాత మిగతా స్వరాలన్నీ చూసి అక్కడ లోపం జరుగుతుంది. అలాగే విసర్గకి ముందర
దీర్ఘ ఆకారము, ఆ తర్వాత స్వరము, మృదు వ్యంజనాలు ఉంటే అక్కడ కూడా లోపం జరుగుతుంది. అలాగే విసర్గకి ముందర గనక అకారము, ఆకారము లేకుండా మిగతా స్వరాలు ఏవైనా ఉండి, ఆ తర్వాత స్వరాలు లేతే మృదు వ్యంజనాలు ఉంటే అక్కడ రేఫా జరుగుతుంది. సో, ఇంతవరకు మనము ఉత్తర పదంలో ఏం చూసాము? ఉత్తర పదంలో మనం ఏం చూసాము అంటే, స్వరాలు, మృదు వ్యంజనాలు చూసాం. అన్ని కేసెస్‌లోను. అంటే విసర్గకి ముందర అకారమున్నా, ఆకారమున్నా లేకపోతే మిగతా స్వరాలున్నా కూడాను, అదంతా అలా ఉంటే గనక విసర్గ తర్వాత మనకు ఉత్తర పదంలో అన్నీ కూడాను ఐదర్ స్వరాలు గాని, మృదు వ్యంజనాలు కానీ ఉన్నాయి. కాబట్టి మనం విడిచిపెట్టేసింది ఏంటి విడిచిపెట్టేసాము అంటే కర్కశ వ్యంజనాలు వదిలిపెట్టాం. సో, ఇలా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు సకార సంధి ఎలా వచ్చింది అన్నది అర్థమవుతుంది. సో, కాబట్టి విసర్గకి ముందర ఏమున్నా సరే ఇప్పుడు ఈ సకార సంధిలో విసర్గకి ముందర హ్రస్వాకారం ఉండనియండి, దీర్ఘాకారం ఉండనివ్వండి, లేతే ఇంకా ఏ స్వరాలైనా ఉండనివ్వండి, ఏ స్వరం ఉన్నా సరే, విసర్గ తర్వాత గనక ఉత్తర పదంలో గనక అదేంటి మొదటగా చవర్గంలోని తర్వాత టవర్గంలోని, తవర్గంలోని కర్కశ వ్యంజనాలొస్తే ఏమవుతుంది? అది సకార సంధి. సో, కవర్గం వదిలేసేయండి, పవర్గం వదిలేసేయండి. ఫస్ట్‌ది వదిలేయండి, లాస్ట్‌ది. అక్కడేమవుతుందో మళ్ళీ తర్వాత జెప్తాను. సో, ఫస్ట్ కవర్గం వదిలేయాలి. పవర్గం వదిలేస్తే గనక సో, మధ్యలో చవర్గము, టవర్గము, తవర్గంలోని మొదటి 2 అక్షరాలు కర్కశ వ్యంజనాలు. ఓకే. సో, ఇది అర్థం చేసుకుంటే గనక ఈ సంధి ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం మొదట్లో ష్టుత్వ సంధి, శుత్వ సంధి చదివినప్పుడు అక్కడ కాంబినేషన్స్ చూసాం. ఏం చూసాము మనము? స, త చూసాం. సకారము, తవర్గము గుర్తుపెట్టుకోవాలి. స, త, థ. ఓకే. అలాగే ష, చవర్గము చూసాం. ష, చ, ఛ. ఓకే. ఆ తర్వాత మూర్ధన్య షకారము, టవర్గము. ష్టుత్వ సంధిలో మూర్ధన్య షకారము అండ్ టవర్గము చూసాం. అలాగే ఇక్కడ కూడా ష, ట, ఠ. సో, ఈ 3 వేరు వేరుగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఒక్క నిమిషం రాస్తానండి ఉండండి. ఓకే. సో, ఫస్ట్‌ది స, త అండ్ థ. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. మనం శుత్వంలో కూడాను ఇది అక్కడ మొదటి కండిషన్‌లో చూసాము అది. ఆ తర్వాత ష ను చ, ఛ. ఆ తర్వాత మూర్ధన్య షకారము. ఆ తర్వాత ట, ఠ. సో, కాబట్టి మనకి కర్కశ వ్యంజనాల్లో తెలుసు. వర్గీయ వ్యంజనాల్లో మొదటిది, రెండోది. సో, త, థ, చ, ఛ, ట, ఠ. అలాగే మిగతా అవర్గీయ వ్యంజనాల్లో స, ష, ష. ఈ 3 కూడాను ఇవన్నీ కూడా కర్కశ వ్యంజనాలు. సో, ఇది కాంబినేషన్‌గా గుర్తుపెట్టుకోమన్నాను. ఎందుకంటే దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ దిస్. ఓకే. సో, ఇప్పుడు విసర్గ తర్వాత గనక సకారము గాని, లేతే త గాని, థ గాని వస్తే కనుక ఆ విసర్గ సకారంగా మారుతుంది. అవ్ ఓకే. ఓకేనండి. మళ్ళీ ఐ థింక్ ఇరేజ్ అయిపోయింది. సో, జస్ట్ 1 మినిట్ మళ్ళీ రాస్తానండి. సో, విసర్గకి ముందర గనక విసర్గ తర్వాత గనక ఆహ్, క్షమితామండి. రావాలి. ఒక్క నిమిషం. ఓకే. స, త, థ. సో, విసర్గ తర్వాత గనక సకారము లేకపోతే త, థ వస్తే గనక ఆ విసర్గ స్థానంలో
విసర్గ స్థానంలో స వస్తుంది. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ష చ ఛ. విసర్గ తర్వాత గనక ష గాని చ గాని ఛ గాని వస్తే గనక ముందర విసర్గ సకారంగా మారుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏమైంది, విసర్గ సకారంగా మారంగానే సకారం తర్వాత మళ్ళీ ష గాని చ గాని ఛ వచ్చింది కాబట్టి ఇక్కడ చుత్వ సంధి జరుగుతుంది. చుత్వ సంధి జరిగి ఇక్కడ ఈ స కాస్త షకారంగా మారుతుంది. అలాగే మూర్ధన్య షకారము ట ఠ వస్తే గనక ఈ విసర్గ తర్వాత గనక ఈ 3 వస్తే గనక విసర్గ మొదలు సకారంగా మారుతుంది. ఆ తర్వాత ఇక్కడ షుత్వ సంధి వస్తుంది. షుత్వ సంధి వచ్చి ఈ సకారం ఏదైతే ఉందో అది మూర్ధన్య షకారంగా మారుతుంది. సో బేసికలీ ఏంటంటే, అంటే ఇది ప్రాసెస్, యాక్చువల్ ప్రాసెస్. బట్ బేసిక్గా గుర్తుపెట్టుకోవాలంటే విసర్గ తర్వాత స థ థ వస్తే సగా మారుతుంది. విసర్గ తర్వాత ష చ ఛ వస్తే విసర్గ షకారంగా మారుతుంది. విసర్గ తర్వాత మూర్ధన్య షకారము ట ఠ వస్తే కనుక విసర్గ షకారంగా మారుతుంది. సో స ఈ మొదటిది వస్తే కనుక సగా మారుతుంది. అంటే ఇక్కడ సగా ఉంది, మారుతుంది. ఈ రెండో ప్లేస్లో షగా మారుతుంది. మూడో చోట మూర్ధన్య షకారంగా మారుతుంది. ఓకే అండి. ఎగ్జాంపుల్స్ చూస్తూ మళ్ళీ చెప్తాను. ఇది అర్థం చేసుకుంటే ఫస్ట్ చాలు, లేదంటే అడగండి. అర్థమైందా? విసర్గ ముందు ఏదైనా ఉండొచ్చు. విసర్గకి ముందర ఏవైనా ఉండొచ్చండి. ఇప్పుడు పూర్వపదంతో మనకేం సంబంధం లేదు. ఏదున్నా పర్వాలేదు. మనకి ఉత్తర పదంలోనే ఇప్పుడు కర్కశ వ్యంజనాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అదే ముఖ్యం మనకి. ఉత్తర పదంలోని మొదటి అక్షరం మాత్రమే ముఖ్యం మనకి. ఓకే. సరే. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే గనక వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ సకారం ఫస్ట్ తీస్తే శిష్యః తే అనుంది. శిష్యః తేలో విసర్గకి ముందర ఏమన్నా పర్వాలేదు అనుకున్నాం. విసర్గ తర్వాత తే త ఉంది కాబట్టి ఇక్కడ విసర్గ స్థానంలో స రావాలి. కాబట్టి శిష్య స తే, కాబట్టి శిష్యస్తే అని వచ్చింది. అలాగే తతః సర్వే దగ్గర విసర్గ ఉంది. విసర్గ తర్వాత సకారం ఉంది. సకారం ఉంది కాబట్టి స త థ అనుకున్నాం కాబట్టి విసర్గ స్థానంలో ఇంకొక సకారం వస్తుంది. కాబట్టి తతః సర్వే అయింది. అలాగే తస్యాహ స్యూతతః అని ఉంది కాబట్టి విసర్గ తర్వాత మళ్ళీ సకారమే ఉంది కాబట్టి స త థ రావాలి. కాబట్టి విసర్గ స్థానంలో సకారం వచ్చి తస్యాస్ స్యూతతః అని వస్తుంది. షకారము అంటే ష ష చ ఛ కి ఇది సంబంధించిన ఇవి. శుభ్రః చంద్రః అని చూస్తే కనుక విసర్గ తర్వాత చ వచ్చింది కాబట్టి ఫస్ట్ విసర్గ స్థానంలో సకారం వస్తుంది. సకారం వచ్చిన తర్వాత చుత్వ సంధి జరిగి ఆ సకారము షకారం జరుగుతుంది. సో కాబట్టి బేసికలీ ఏంటంటే ష కానీ ఛ ఛ వస్తే అక్కడ విసర్గ స్థానంలో షకారం వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. శుభ్రశ్చంద్రః. ఓకే. అలాగే లక్ష్మణశ్చ రామశ్చ ఇవన్నీ మనం శ్లోకాల్లో చూసాం కదా. రామః చ కాబట్టి ఫస్ట్ రామస్ ఆ తర్వాత చ. సో కాబట్టి మీరందరూ చుత్వ సంధి జరిగినప్పుడు అడిగారు ఇది.
ఇక్కడ రామస్ అని ఎందుకుంది, ధనుష్ అని ఎందుకుంది. సో కాబట్టి ఏంటంటే అది ఫస్ట్ విసర్గ సకారంగా మారింది. సకారంగా మారిన తర్వాత అప్పుడు ఈ శృత్వం గాని శృత్వం గాని ఆ కండిషన్ ప్రకారం జరుగుతుంది. సో ఇక్కడ కృష్ణః చ, కృష్ణశ్చ. సో విసర్గ ముందర సకారము, తర్వాత షకారంగా మారి కృష్ణశ్చ. మాతుః చరణౌ, ఫస్ట్ విసర్గ సకారము, తర్వాత షకారం, మాతుశ్చరణౌ. సేవకః ఛత్రం, సేవకశ్ఛత్రం. ఉచ్చైః చర్చాం, ఉచ్చైశ్చర్చాం. ఆ తర్వాత షకారం అంటే మూర్ధని షకారము, శివః షణ్ముఖం. దగ్గర ఇక్కడ ఫస్ట్ విసర్గ సకారంగా మారింది. సకారం తర్వాత ష్టుత్వ సంధి జరిగి ఇక్కడ ష ష అంటే మూర్ధని షకారంగా మారి శివష్ షణ్ముఖం అయింది. సో ఇది ఎవరైతే విష్ణు సహస్రనామం కానీ లలిత కానీ చదివే వాళ్ళు ఉంటారో అక్కడ మీకు ఈజీగా ఇప్పుడు కోరిలేట్ చేసుకోగలుగుతారు. చతుషష్ట్య, చతుషష్ట్య అని వస్తుంది అక్కడ. సో చతుః షష్ఠి అని ఉంటే కనుక చతుషష్ట్య, అందుకని అడిషనల్ షకారం వచ్చింది, మూర్ధని షకారం అక్కడ. అలాగే యహ టీకతే, అక్కడ విసర్గ తర్వాత ట వచ్చింది కాబట్టి షకార టకార హ వస్తే కనుక అది షగా మారుతుంది కాబట్టి యష్టీకతే అయింది. సో కొన్ని ఇప్పుడు మీరు వెళ్ళి ష్టుత్వ సంధిలో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక అక్కడ సకార షకారాలు ఉన్న చోట ప్రతి చోట కూడా అక్కడ మీకు సకారం ఉన్న చోట ప్రతి చోట అది యాక్చువల్గా విసర్గ. ఓకే, ఇది అక్కడ జరిగిన ప్రాసెస్ ఇది. ఓకే, సకారంగా మారుతుంది, అప్పుడు ఇవన్నీ మిగతా సందులు జరుగుతాయి. ఓకే, ఇప్పుడు శుత్వ ఎందుకు అనుకోవాలండి? మామూలుగా ఫస్ట్ రూల్ ప్రకారం విసర్గ తర్వాత ఈ రకంగా వస్తుంది కాబట్టి షా ఒక చోట, సా షా శా షా అని అంతటితో సరిపెట్టకూడదా? లేదు మహోదయ, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది మీకు ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మ్యాథ్స్లో మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఆన్సర్ మనకు తెలిసిన డైరెక్ట్ ఆన్సర్ రాయలేం, ఎందుకంటే దెర్ ఇస్ అ డెరివేషన్ ప్రాసెస్ ఫర్ ఆల్ దట్. సో ఇక్కడ కూడా ఏంటంటే మీకు సకారము ఇప్పుడు ఈ కేసులో ష చ ఛ ఉన్న చోట సా షాగా మారటం లేదు. అంటే సా అంటే విసర్గ స్థానంలో షకారం రావట్లేదు, విసర్గ స్థానంలో ఈ అన్ని కేసుల్లో కూడా అంటే స త థ ష చ ఛ ష ట ఠ ఇవి వచ్చిన చోట విసర్గ స్థానంలో ముందర సకారము మాత్రమే వస్తుంది. ఆ సకారము వచ్చిన తర్వాత ష్టుత్వ సంధి జరిగి అప్పుడు షకారం అయింది, అలాగే ష్టుత్వ సంధి జరిగి ష అయింది. అంతే తప్ప ఇక్కడ విసర్గ స్థానంలో డైరెక్ట్గా ష గాని లేకపోతే మూర్ధని షకారం గాని మనము రాయలేం. అది ఫస్ట్ దానిలో సాగానే మారింది కాబట్టి అక్కడ ఇంకేమి ప్రాసెస్ లేదు. ఇప్పుడు మీరు ఓకే, ఒక్క నిమిషం నేను చెరిపి మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, సో క్షమత కలర్ వచ్చింది. ఓకే 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 ఇరేజ్, ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు ష్టుత్వ సంధి తీసుకుంటే అంటే ష్టుత్వ సంధి తీసుకుంటే మనం ఏం చదివాము అక్కడ? సకార తవర్గయో, అంటే సకారం కానీ లేకపోతే తవర్గం కానీ ఉంటే ఫస్ట్ నిమిత్తం తవర్గం కానీ ఉండి ఆ తర్వాత ప్లస్ షకార చకారయో, అంటే షకారము చవర్గము ఉంటే ఏమవుతుంది? అప్పుడు దీని స్థానంలో మనకి ష అంటే సకార తవర్గ స్థానాల్లో షకారం కానీ దానికి సంబంధించినటువంటి చవర్గం కానీ వస్తుంది అని చదువుకున్నాం. సో మనకి ఇప్పుడు సంబంధించింది ఏంటి? ష. సో ఇప్పుడు స తవర్గయోహో షకార చవర్గయోహో షకార చవర్గ ఆగచ్చతి. సో షకారం కానీ చవర్గం కానీ దాన్ని రీప్లేస్ చేస్తుంది అని చదువుకున్నాం.
కాబట్టి ఇప్పుడు ఈ సంధిలో ఏం జరిగింది మనకు రెండో కేసు తీసుకుంటే గనక శుభ్రః చంద్రః అని తీసుకుంటే గనక శుభ్రః ప్లస్ చంద్రః అని తీసుకుంటే మనకేమైంది ఇప్పుడు? ఈ విసర్గ స్థానంలో ముందరగా సకారం వస్తుందని అనుకున్నాం కదా! సో, శుభ్రస్ శుభ్రస్ ప్లస్ చంద్రః. అని తీసుకుంటే ఏమైంది ఇప్పుడు? సకారము ఉంది, చవర్గము ఉంది. కాబట్టి సకారము ఉంది, ఆ తర్వాత చవర్గం చవర్గము ఉంది. కాబట్టి ఏమైంది? శుత్ర సంధి రావాల్సిందే ఇక్కడ. కరెక్ట్ అండి. నేను ఫస్ట్ మిస్ అయ్యానండి అది. ఇది ఫస్ట్ విసర్గ సా కింద షా కింద అవుతుంది కాబట్టి దాన్ని ఎప్పుడు రెండో దానికి కన్వర్ట్ చేస్తున్నాం. సో, డైరెక్ట్‌గా చేయడానికి లేదండి. ఎందుకంటే ఇది ప్రాసెస్ ఇది. అంటే పాణిని సూత్రాల్లో ఎక్కడా కూడా విసర్గ డైరెక్ట్‌గా షకారము, మూర్ధని షకారము అవ్వదండి. ఫస్ట్ సకారమే అవుతుంది. కాబట్టి సకారమే అవుతుంది. అయిన తర్వాత దాని తర్వాత ఉండేటటువంటి నిమిత్తాన్ని బట్టి, దానికున్న కండిషన్స్‌ని బట్టి అది మీకు అంటే షగా మారుతుందా? లేకపోతే మూర్ధన్య షకారంగా మారుతుందా? అంటే ఈ షకారంగా మారుతుందా? అంటే శుత్వం జరుగుతుందా? లేతే షుత్వం జరుగుతుందా? ఇప్పుడు షుత్వ కండిషన్ చూస్తే గనక మీకు సేమ్ ఉంటుంది. షుత్వ కండిషన్‌లో క్షమితం. షుత్వ కండిషన్‌లో ఏంటి? సకార తవర్గయోహో టకార. షకార టకార. షకార టవర్గ. సో, కాబట్టి తవర్గలో ఉత్తర పద నిమిత్తం వచ్చేసి మనకి మూర్ధన్య షకారం గాని, లేకపోతే టవర్గం గాని ఉండాలి. ఉంటే అప్పుడేమవుతుంది? ఆ స్థానంలో మీకు దాని కరస్పాండింగ్ లెటర్ వస్తుంది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా అంటే ప్రతి విసర్గ కూడా సకారంగా మారింది కాబట్టి మనకేంటంటే సకార స్థానంలో మనకి ఎప్పుడు కూడా ఏమొస్తుంది? మూర్ధన్య షకారం వస్తుంది. కాబట్టి సకార స్థానంలో మూర్ధన్య షకారము షుత్వం జరిగినప్పుడు వస్తుంది. ఇక్కడ కూడా మనకి విసర్గ సకారంగానే మారుతుంది. ఇంక ఏ తవర్గంగా మారదు కాబట్టి మనకి తవర్గం ఇక్కడ ప్రస్తుతానికి అప్రస్తుతం ఇది. మనకిది అవసరం లేదు. ఓన్లీ సకారముగా మారింది కాబట్టి సకారం తర్వాత ష గాని చవర్గంలో ఏదైనా వస్తే గనక అప్పుడు సకారం షకారంగా మారుతుంది. కాబట్టి విసర్గ సకారంగా మారింది కాబట్టి మనకిక్కడ ఒక్క నిమిషం మళ్ళీ రాస్తాను. విసర్గ సకారంగా మారింది కాబట్టి మనకిక్కడ ఇది షకారంగా ఈ శుత్వ సంధి జరిగినప్పుడు మారుతుంది. సో, అల్టిమేట్‌లీ ఫైనల్ రిజల్ట్ ఈ షకారము, లేతే ఈ ష, లేతే సకారము. స, త, థ వచ్చినప్పుడు సకారం. సో, సకారం వచ్చిన తర్వాత ఏ సంధి లేదు. వేరే సంధి జరగడానికి అవకాశం ఏం లేదు. కాబట్టి సకారం సకారంగానే ఉండిపోయిందది. అంతే. ఓకే. అర్థమైందా అండి? అవునండి. ఓకే. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూసాం కదా పైన. ముందర ఇచ్చినటువంటివి యాక్చువల్లీ ఐ థింక్ ఇవన్నీ ఇక్కడ కవర్ చేశాడు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. తుష్టః ప్లస్ స్థిత ప్రజ్ఞః. సో, విసర్గ తర్వాత సకారం వచ్చింది కాబట్టి అక్కడ సకారమే వస్తుంది. కాబట్టి తుష్ట స్థిత ప్రజ్ఞః అయింది. సిద్ధ సిద్ధయోః ప్లస్ సమః. ఇక్కడ కూడా విసర్గ తర్వాత సకారం ఉంది కాబట్టి ఇంకొక సకారం వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత అధికారః తే దగ్గర విసర్గ తర్వాత త వచ్చింది కాబట్టి స, త, థ. కాబట్టి విసర్గ స్థానంలో సకారం వచ్చి అధికారస్థే అని వస్తుంది. ఆ తర్వాత కః చిత్
చిత్ దగ్గర మనకి ఆల్రెడీ మనం పరిచయ లెవెల్‌లో నేర్చుకున్నాం. చిత్ చన చేరిస్తే ఏమవుతుందని. సో, కశ్చిత్ అలా వచ్చింది. సో, ఫస్ట్ కహ అని వచ్చింది కాబట్టి విసర్గకి ముందర విసర్గ ఫస్ట్ సకారంగా మారుతుంది. సకారంగా మారిన తర్వాత సకారం తర్వాత చవర్గం ఉంది కాబట్టి శ్చుత్వం అయ్యి అక్కడ షకారంగా మారి కశ్చిత్ అయింది. అలాగే ఇంద్రియార్థేభ్యః తస్య తర్వాత విసర్గ తర్వాత తకారం ఉంది కాబట్టి సవర్గంగా సగా మారుతుంది. ఇంద్రియార్థేభ్యస్ తస్య సంగః తేషు సంగస్తేషు ఇక్కడ కూడా విసర్గ సకారంగా. ఆ తర్వాత ఇంద్రియైః చరన్ దగ్గర విసర్గ తర్వాత చ ఉంది కాబట్టి ముందర విసర్గ సకారంగా ఆ తర్వాత క్షమ్యత సంధిగా మారుతుంది. ఆభావయతః శాంతి. సో, విసర్గ తర్వాత ష ఉంది కాబట్టి ఇది కూడా శుత్వ సంధి జరుగుతుంది. జరిగి విసర్గ ఫస్ట్ సకారము తర్వాత షకారం అవుతుంది. భావయంతః శ్రేయః. శ్రేయః దగ్గర ఫస్ట్ షకారం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. శ్ర అవుతుంది కాబట్టి శ్రేయః విసర్గ తర్వాత షకారం ఉంది కాబట్టి విసర్గ ముందర సకారము ఆ తర్వాత షకారము అయ్యి భావయంత శ్రేయః అవుతుంది. సంతుష్టః తస్య దగ్గర విసర్గ తర్వాత తకారం ఉంది కాబట్టి విసర్గ సకారంగా మారి సంతుష్టస్య అవుతుంది. అసక్తః సతతం కాబట్టి విసర్గ సకారంగా మారి అసక్తః సతతం. ఓకే. సో, ఈ విసర్గ సంధి మనకి సకార సంధి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఏంటంటే మనం చాలామంది విష్ణు సహస్రనామము లేతే లలిత ఇవి చదువుతాము. యాక్చువల్‌గా ఏంటంటే మనం అది చదివినప్పుడు తప్పకుండా ఈ సంధులు పాటించాలక్కడ. మనకక్కడ రాసున్నప్పుడు ఒక్కొక్కసారి సంధి ఆహ్, విసర్గతోనే ఉంటుంది. కానీ విసర్గ తర్వాత సకారము, షకారము, ఈ మూర్ధన్య షకారం వచ్చినప్పుడు మనమే అక్కడ సంధి చేసుకొని అది పూర్తిగా చదవాలి. ఇప్పుడు ఇందాకొచ్చినట్టు సర్వః తే ఉందనుకోండి. సర్వస్తే అని చదవాలి. లేతే షకారం ఉంటే సర్వష అని అట్లా. అట్లా మీరేమంటంటే మీ అంతట మీరే సంధి చేసుకొని అక్కడ చదవాల్సొస్తుంది. సో, దానికి అది విష్ణు సహస్రనామ ఏవైనా సరే శ్లోకాలు చదవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తప్పకుండా పాటించాలండి. భగవద్గీత నేర్చుకునే వాళ్ళకి, పారాయణం చేసేవాళ్ళకి వాళ్ళకి కూడా తెలుస్తుంది. మనకి యూజువల్లీ ఇవన్నీ గూడా ఏంటంటే అనుష్టుప్ ఛందస్సులో ఉంటాయి. ప్రతి పాదంలో 8 అక్షరాలుంటాయి. మనం చదివేటప్పుడు ఏంటంటే యూజువల్లీ ఫాలో అయ్యేది ప్రతి పాదము చదవాలి. ప్రతి పాదము చదివినప్పుడు ఎట్లా అంటే పాదాంతంలో గనక విసర్గ ఉంటే దాన్ని పూర్తిగా విసర్గ చదవాలి. లేకపోతే మధ్యలో 8 అక్షరాల మధ్యలో ఉంటే గనుక దాన్ని సంధి చేసి తప్పకుండా చదవాల్సిందే. ఓకే. నా దగ్గర విష్ణు సహస్రనామం అనేది పుస్తకం లేదు. అది గుర్తు వస్తే చెప్తాను నెక్స్ట్ క్లాస్‌లో ఎప్పుడైనా. సో, తప్పకుండా సంధి చేసి చదవాలండి. సంధి చేయకుండా చదవకూడదు. చేయకుండా చదివితే అది తప్పవుతుంది. ఓకే. సో, సంధి చేసి చదవాలి. మొదటి పాయింట్ ఇది. సెకండ్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఏం చూసాము? తవర్గం చూసాము, టవర్గం చూసాము, చవర్గం చూసాం. కవర్గము, పవర్గంలో కూడా మనకి కర్కశ వ్యంజనాలున్నాయి. క, ఖ, ప, ఫ అని. సో, ఇవి వస్తే విసర్గ తర్వాత ఎలా చదవాలి? సో, ఇది రైటింగ్ స్టైల్ కూడా ఉంది. దీనికేమి మనకి మార్పు కనిపించదు రైటింగ్‌లో గానీ, బట్ చదివినప్పుడు మాత్రం అంటే ఏదైనా శ్లోకాల్లో వాటిల్లో వీటిల్లో చదివినప్పుడు తప్పకుండా ఆ రూల్ ఫాలో అవ్వాలండి. సో, క, ఖ వచ్చినప్పుడు దాన్ని మనం జిహ్వామూలీయః అంటాం. జిహ్వామూలీయః పలకాలి. జిహ్వామూలీయః అంటే ఏంటంటే విసర్గలో సగం పలకడం. అర్ధ విసర్గః పలకడం ఉంటుంది. సో, అర్ధ విసర్గః పలకాలి. అలాగే ఫ వచ్చినప్పుడు మాత్రము ఉపధ్మానీయ అని అది ఉపధ్మానీయ అంటారు దాన్ని. అది కూడా సగం విసర్గ పలకాలి. అప్పుడు ఈ రెండిటికి తేడా ఏంటి అంటే ఎలా చదవాలి అంటే ఒక్క నిమిషం చెప్తానండి మీకు. జస్ట్ ఎగ్జాంపుల్‌తో చెప్పుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఒక్క నిమిషం. జస్ట్ 1 మినిట్. ఓకే. సో, ఇక్కడ చూస్తే గనక మీరు లాస్ట్ బట్ 1 దీనికొస్తే శాస్తేతి కేచిత్
ప్రకృతి కుమారః అని ఉంది. సో విసర్గ తర్వాత క వర్గం వచ్చింది కాబట్టి ఇక్కడ జిహ్వామూలీయః వస్తుంది. జిహ్వామూలీయః అంటే క అన్నది మనకి యాక్చువల్‌గా అంటే విసర్గ తర్వాత క వచ్చింది కదా! క, ఖ ఏంటంటే కంఠం దానికి స్థానం. సో కంఠానికి కొంచెం పైగా జిహ్వామూలీయః అని మనం ఉంటుంది. అక్కడి నుంచి పలకాలి అర్ధ విసర్గ. ఎలా అంటే ప్రకృతిః కుమారః అని పలకాలి. ప్రకృతిః కుమారః అని పలకకూడదు. ప్రకృతిః కుమారః అని పలకాలి. అలాగే విసర్గ తర్వాత గనక ప, ఫ వస్తే గనక ఉపధ్మానీయః పలకాలి. అది కూడా అర్ధ విసర్గ. ఎలా అంటే ఇక్కడ మంత్రదృశః పురాణాః అని ఉంది. సో విసర్గ తర్వాత ప వచ్చింది కాబట్టి ఇది ఉపధ్మానీయం ఎలా పలకాలంటే మనకి ఫ స అన్నటువంటి సౌండ్ వస్తుంది సగం. లైక్ మంత్ర క్షమత వైదిక మంత్ర దృశః పురాణాః దృశః అని అంటే దృశః విసర్గ పలుకుతూ పెదాలు మూయాలి. మూస్తే గనక ఆ సౌండ్ వస్తుంది. మంత్ర దృశః పురాణాః అని. సో ఇది ఎక్కడ మనం ఏ శ్లోకం చదివినా, ఏం చదివినా కూడా ఇది తప్పకుండా మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్. ఓకే. విష్ణు సహస్రనామంలో మొత్తం ఇవే. చాలా ఉంటాయండి. విష్ణు సహస్రనామంలో అన్ని విసర్గలే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు శ్రీనివాస అక్కడ వచ్చినప్పుడు అన్ని షకారాలే రావాలండి. 65వ శ్లోకం. శ్రీనివాస ఉన్న చోట శ్రీ విసర్గ తర్వాత షకారం వచ్చింది కాబట్టి శ్రీనివాస అక్కడ అన్ని చోట్ల షకారం రావాల్సిందేనండి. అది శ్రీశః శ్రీనివాసః అని వేరువేరుగా పలకూడదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే విసర్గ తర్వాత గనక క్ష వస్తే గనక విసర్గ పూర్తిగా పలకాలి. అయితే క్షమీహి క్షామః అని ఉంటే గనక క్షమీహి క్షమః అని క్షమః అని ఉంటే గనక క్షమః అని పూర్తిగా పలికి అప్పుడు క్షామః అని పలకాలి. విసర్గ తర్వాత క్షకి కంపల్సరీ రూల్ పూర్తిగా విసర్గ పలకాలి. ఓకే. ఉద్భవః క్షోభణం. ఉద్భవః అక్కడ కూడా ఉద్భవః క్షోభణం అని పూర్తిగా విసర్గ పలకాలి. ఇవి కొన్ని విసర్గ రూల్స్. ఇంకా ఉన్నాయండి చాలా. అనుస్వారం తర్వాత వస్తే ఎలా పలకాలి అవన్నీ కూడాను. సో అది ఎప్పుడైనా మనకి టైం ఉంటే అప్పుడు చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ రూల్స్ అన్ని ఫాలో చేస్తూ చదవాలి. ఓకే. మళ్ళీ క్లాస్ ఫ్రైడే 2:30, 4:30. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. లేకపోతే సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. సర్వే కృపయా అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు.
सर्वे सर्वे भद्राणि भद्राणि पश्यन्तु पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा मा कश्चित् दुःखभाग् दुःखभाग् भवेत् भवेत् ॐ शान्तिः 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 ॐ शान्तिः 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 ఇక్కడ కూడా శాంతి 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 ఉంది. సో ఇప్పుడు మనం చదువుకున్న రూల్ ప్రకారం విసర్గ తర్వాత షకారం ఉంది కాబట్టి ఫస్ట్ విసర్గ సకారమై షకారమై అవుతుంది. కాబట్టి పలికేటప్పుడు శాంతిష్ శాంతిష్ అని లాస్ట్ శాంతి తర్వాత ఏం లేదు కాబట్టి విసర్గ. కాబట్టి శాంతిష్ శాంతిష్ శాంతి అని పలికాలి. ఓకే, ధన్యవాదः. పునర్మిలామः శుక్రవాసరే. ధన్యవాదాలు धन्यवादः महोदय. ధన్యవాదాలు మహోదయ.